దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉండి నా మాటలు గతించితే ఆయన మాటలు గతింపవు. ఇది ఎరిగిన వాడినై అందును బట్టి యెషయా పుస్తకములో నుండి లేఖనము చదవకూర్చున్నాను. ఇక్కడ నేను రాసుకున్న కొన్ని లేఖనాలు ఉన్నవి. ఇంకా ఎంత త్వరగా చేయాలో అంత త్వరగా నేను గుర్తు చేయుటకు ఆశించి కొద్దీ కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నవి. తర్వాత ఈ రాత్రి తిరిగి రోగుల కొరకై వెంటనే ప్రార్థన చేద్దాము. యెషయా 45 మనము త్రిపుచుండగా ఈ కూటములు సహకరించిన అందరూ దైవ సేవకులకు కృతజ్ఞతలు చెల్లించుటకు ఈ అవకాశమును తీసుకుంటున్నాను. సహోదరి షోర్స్ నాకెంతో ప్రియమైన స్నేహితుడు. అతడు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారికి ఇక్కడ ఈ నగరంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సహోదరు అవుట్లా మరి ఒక ప్రశస్తమైన స్నేహితుడు, యేసునామ సంఘం నుండి వచ్చిన వారు. సహోదరు ఫుల్లర్ స్వతంత్రుడు మరి ఒక ప్రశస్తమైన నా స్నేహితుడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు, కానీ వారు 3 పెద్ద గుంపులకు సంబంధించిన వారు. మరియు మరికొందరు క్రితములో సేవా కార్యక్రమంలో నేను పరిచయం చేసిన వారందరూ సహకరించి కలిసి వచ్చారు. ప్రజలు బయటికి వచ్చారు. నా సహోదరులారా, మీలో అనేక మంది రోగముతోనూ అక్కరలతోనూ ఉన్నారు. ఈ సమయంలో వారికి సహాయం అవసరమని నేను నిజంగా నమ్ముతున్నాను. ఎలాగూ చేయాలో అది తెలుసుకోవడానికి నేను ఎంతో ప్రయత్నిస్తాను. నేను ఏమి చెప్పబడినదో అది పరిశుద్ధాత్మ నిర్ధారించునని నేను నిశ్చయిత కలిగి ఉంటున్నాను. కాబట్టి మనం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చూస్తుండగా ప్రభు మేము దీవించును కాక. యెషయా 45 22తో ఆరంభము లేక 22వ వచనము ఆరంభము. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. అది ఎంతో ఎక్కువ లేఖనము చదువుట కాదని నాకు తెలుసు. అయితే అది సరిపోతుంది, ఎందుకనగా అది నిత్యమైనది. అది దేవుని యొక్క వాక్యము. దీన్ని నేను ఇప్పుడు ఒక పాఠముగా పిలిచినట్లయితే సుమారు 20 లేక 30 నిమిషాలు నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు వైపు చూచుచు అని నేను చెప్పాలనుకుంటున్నాను. భూదిగంత నివాసులారా, నా వైపు చూడుడి. సంవత్సరం తరబడిగా అది ఒక పిలుపై ఉండెను. కొద్దిగా దాన్ని నేను ఒక విధంగా త్రిప్పాలనుకుంటున్నాను. భూదిగంతముల యందలి ప్రతి లోక పద్ధతి ప్రత్యేకించి నా వైపు చూడుడి. ఎందుకనగా ప్రపంచ పద్ధతులు దాని యొక్క అంతమునకు రావచ్చునప్పుడు, దాని యొక్క అంతానికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ కూడా తనకు తాను ఎంతో నిజంగా తెలియపరుచుకుంటాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి అని చెప్పాలనుకుంటున్నాను. లేఖనము చెప్పుచున్నది, చివరలు భూమి యొక్క దిగంతములు, అంతములు బహువచనము, భూమి యొక్క అంతములు, భూమి యొక్క చివరలు. నా వైపు చూచుడి. అనేక సంవత్సరాల నుండి మేమిది విన్నాము, అది చాలా చెప్తారు అని అంటారు చాలా మంది. సరే, అది నిజమే. అయితే ప్రశ్న ఏదనగా, నీవు చూస్తున్నప్పుడు ఏమి చూశావు? నీవు ఎంతో కాలం నుండి అది నిన్ను అడుగుచున్నది. నా వైపు చూచి చూడు అని ఇక్కడ ప్రజలు చెప్తారు. చూడు అను మాటను మీరు నిర్వచిస్తే దాని యొక్క అర్థము శ్రద్ధ వహించు, పైకి చూడు, లేక ఈ వైపుకు చూడు మరియు కాచుకొని ఉండు అని అర్థం. ఇక్కడ దేవుడు చెప్పుచున్నాడు, నా వైపు చూడుము, నేను దేవుడును, మరి యొక్క లేరు. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ సమయంలో నేను ఆశ్చర్యపోతున్నాను. దేవుని కంటే ఎక్కువ స్థిరమైనది దేని కొరకు మనము జాగ్రత్త తీసుకునవలెను? దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక నీ యొక్క జవాబు కొరకు దేవుని వాక్యం వైపే చూడు. ఈనాడు ఈ రోజునకు బైబిల్ గ్రంథమే జవాబై ఉన్నది. మిగతా దినాలలో అది అదే అయ్యుండెను, నిరంతరము కూడా అదే అయ్యుంటుంది. ఎందుకనగా అది క్రీస్తయుంది, నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో జవాబు ఉన్నది. ఎందుకనగా బైబిల్ గ్రంథమే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. అది భూమికి పునాదులు వేయబడినప్పటి నుండి బయలుపరచబడి ఉన్నది. ప్రవక్తల రూపములో ఆయన బయలుపరచబడెను, రాజుల రూపములో ఆయన బయలుపరచబడెను, న్యాయాధిపతుల రూపములో ఆయన బయలుపరచబడెను. ఎందుకనగా అది ఆయనే ఉండెను, రాజు, ప్రవక్త, ధర్మశాస్త్రకర్త మరియు దేవుడు. ఆయన చెప్పాడు, నా వైపు చూచి నేనిది చేసి ఉన్నాను అని చెప్తావు. నువ్వు ఎలాగ చూస్తావో దాని మీద అది ఆధారపడి ఉంటున్నది. నీవు ఏది చూస్తావో నిర్ణయిస్తుంది. ఆయనపై దేనికై ఎక్కడికై చూస్తావో అది నిర్ణయం చేస్తుంది. దేని కొరకు నీవు విచారిస్తున్నావు? ఏ ఉద్దేశం కొరకు నీవు ఆయన వైపు చూచుచున్నావు? నీవు దేనికై ఎదురు చూస్తున్నావో అది దాని మీదనే ఆధారపడుతుంది.
అదే నీవు పొందుకుంటావు. సహజంగా ప్రజలు కూటములకు వెళ్తారు, మత సంబంధమైన కూటాలకు వెళ్తారు. కొందరైతే పెద్ద గుంపు ప్రజలను చూచి వారితో కూర్చున్నట కొరకై వెళ్తారు. నేను చెప్పుటకు అసహ్యపడుతున్నాను, అయితే అది నిజమే. కొందరు ఆలయానికి వెళ్తారు, కేవలం వారు ధరించు బట్టలు చూయించుకుంటూ వెళ్తారు. కొందరు ఆలయానికి వెళ్తారు ఎందుకంటే వారు చెప్తారు, ఇది నగరంలో ఒక పెద్ద ఆలయం కాబట్టి, లేక దానికి గొప్ప పేరు ఉన్నది కనుక, ఒక తరగతి ప్రజలు ఈ ఆలయానికి వెళ్తారు కనుక అని చెప్తారు. అలాగైతే అది తప్పవుతుంది. అవునా? ఆలయం ఎందుకు నిర్మాణమైనదో దాని సరైన విషయం కొరకు నీవు చూచుట్లేదు. దేవుడు చెప్పాడు, నా వైపు చూడుడి అని. చాలా మంది ఆరాధనకు వెళ్తారు, కేవలము కనిపించుకుంటానికి వెళ్తారు. కొన్ని పర్యాయాలు ప్రజలు కుటాలకు వెళ్తారు. ఇది చెప్పుడుకెంతో తప్పవుతుంది. చాలా సేపు దాని మీద తాచారం చేస్తాం. అయితే వారు వెళ్ళక ముందే మనస్సులో ముందుగానే నిర్ణయించుకుని వారు ఆలయానికి వెళ్తారు. ఒక విషయం చెప్పినట్లయితే, లేక వారి యొక్క ఆలోచనలకు ఒకటి వ్యతిరేక్తమైనట్లయితే, వారు అప్పుడే లేచి నిలబడి బయటకు వెళ్లిపోతారు. వారు అలాగే నిలబడలేరు. ఎందుచేతనగా అది ఎలాగుండాలో వారొక తలంపును కలిగి ఉంటారు. ఆ హేతువు చేతనే యేసు ఆయన భూమికి వచ్చినప్పుడు ఆయన అర్థం చేసుకునబడలేదు. ఆ దినమున వారికి ఉన్న పారంపర్యాచారానికి బదులుగా దేవుని యొక్క వాక్యముని వారు చూసినట్లయితే, ఆయన దేవుని యొక్క కుమారుడని వారు ఎరిగియుందురు. ఎందుకనగా ఆయనకు సంపూర్ణమైన రాకడ గుర్చి వాక్యం యొక్క నిండు ప్రత్యక్షతతో ఆయన వచ్చును అనుదాన్ని గుర్చి బైబిల్ గ్రంథము విశదముగా తెలియపరచను. ప్రతి తరము కూడా ఆ కాలమునకు విభజించబడిన నిండు ప్రత్యక్షత వలన ఆయన్ను బయలుపరచను. ఈ యొక్క తరము తప్పక యేసుక్రీస్తును బయలుపరచును. ఆయన వాక్యమునందు వాగ్దానము చేయబడిన ఆయన్ను కూర్చిన ప్రత్యక్షత అది. సంఘము దాన్ని స్వీకరించకపోతే ఒకరు లేచి దాన్ని చేస్తాడు. కారణం, యోహాను చెప్పాడు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించును అని. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. దేవుడు ఏది చెప్తాడో, ఆయన చేయనని ఏది వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చుటకు ఆయన నిండుగా సమర్థుడు. మన తండ్రి అయిన అబ్రహాము దాన్ని గ్రహించాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షించాడు. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును అతడు సందేహించలేదు. అయితే బలము పొంది దేవుని స్తుతించెను. ఎందుకనగా దేవుడే అతనికి వాగ్దానం చేశాడు. ఈ దినాని కొరకై దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ దినమున మన యొక్క వాగ్దానము అబ్రహామునకు బయలుపరచబడినది ఎంత నిశ్చయమో అంత నిశ్చయము. ఎందుచేతనగా మనం అబ్రహాము యొక్క పిల్లలము. క్రీస్తులో మనము చనిపోయిన వారమై మనము అబ్రహాము యొక్క సంతానము. వాగ్దాన ప్రకారముగా ఆయనతో వారసులము. అనేక మంది వస్తారు, వారి అభిప్రాయాలతో వచ్చి సంపూర్ణ సువార్త కూటంలో కూర్చుంటారు, లేక మరొక కూటానికి వస్తారు. వారు అంగీకరించని ఒకటి చెప్పే వరకు కొద్ది క్షణాలు వేచి ఉండి ఆ తర్వాత లేచి వెళ్లిపోతారు. వింటానికి ఇక వారు ఉండరు. అక్కడ ఏమైనా ఉన్నదా, దాని యొక్క సత్యం ఏంటి అని చూచుటకు వారు నిలబడరు. ఇప్పుడు మనం చెప్తాము, అది ఆత్మ, అది ఎక్కడి నుంచి వచ్చినది అని మనం చెప్తాం. అది ఎల్లప్పుడూ ఉన్నది. అది ఆదికాండం నుండి వచ్చినది. అది లేఖనాలలో ఉన్నది. ఒకసారి పౌలు మాట్లాడుతున్నప్పుడు, లేక కొంతమంది గుంపుతో మాట్లాడుతున్నప్పుడు, అతడు ధర్మశాస్త్రం పైన నిలబడినంత వరకు ఎంతో జాగ్రత్తగా అతని మాటలు అంగీకరించారు వారు. అయితే పరలోక దర్శనాన్ని గురించి, ప్రత్యక్షతను గురించి అతను మాట్లాడటం మొదలుపెట్టగా చాలా త్వరగా సమాజాన్ని అది మార్చివేస్తున్నది. వారు లేచి నిలబడి అరుపులు అరిచారు. ఆ మనుషుడు ఏమి చెప్పుచున్నాడు అది వారు విన్నట్లయితే, వాక్యము ద్వారా అతడు దేవుని సత్యమును బయలుపరుచుచున్నాడు. కొద్ది కాలము క్రితము ఈ సంయుక్త రాష్ట్రములలో ఒక ఉద్యోగ కూటములకు నేను ఆహ్వానించబడ్డాను. కేవలం కొద్ది మంది తిరిగి వెళ్లారు. బహుశా ఉద్యోగ కూటం అంతట్లోనూ ఈ రాత్రి ఈ భవనంలో ఉన్న వారి కంటే ఎక్కువ మంది లేరు. అయితే ఉదయవేళ అల్పాహార విందు, ఉచిత అల్పాహారము ఇద్దాం అని అనుకున్నాను. నా యొక్క ప్రేమ కానుక తీసుకుని అక్కడ పట్టణంలో ఉన్న కొందరు సాధారణమైన విశ్వాసులకు ఉచిత అల్పాహారం ఏర్పాటు చేయడం కొరకై రండి, నేను మీతో మాట్లాడి నేను ఇక్కడ ఉండు ఉద్దేశము వారితో చెప్తాను. నగరానికి సహకరించి రోగులకు సహాయం చేసి ప్రతి సంఘానికి సహాయం చేయదును అని వారితో చెప్పాను. ఆ ఉదయం అక్కడ సేవా కార్యక్రమంలో డాక్టర్ లీవేల్ నా యొక్క పరిచయ వ్యక్త అల్పహారమైన తర్వాత అతను నన్ను సభికులకు పరిచయం చేశాడు. నేను ఈ అంశాన్ని తీసుకున్నాను. పరలోక దర్శనానికి నేను అవిధేయుడు కాను అనున్నది. ఒక్క క్షణంలోనే ఒక దైవ సేవకుడు తన గడియారాన్ని చూసుకుని మరి ఒక గంటకు వచ్చి తల ఊపి లేచి బయటకు వెళ్లిపోయాడు. నేను 6 లేక 8 మాటలు చెప్పకముందే ఆ సేవకుల గుంపులో నిండుగా 3వ వంతు బయటకు వెళ్లిపోయారు. పరలోక దర్శనానికి అతడు అవిధేయుడు కాలేదు. ఎందుకనగా దేవుడు ఈ పని నిమిత్తమే దేవుడు అతని పిలిచాడు అని పౌలు ఏమి చెప్పినను అది 5 నిమిషాలు నేను మాట్లాడకముందు నేను ఎక్కడ నా తలంపులు కేంద్రీకరించానో అక్కడ వారది చూశారు. అక్కడ 3 వంతులు వారు వెళ్లిపోయారు.
యేసుక్రీస్తు నామమున వచ్చిన ఒక మనిషికి చేయుటకు అది క్రైస్తవ మర్యాద కూడా కాదు. ఇది నేను గౌరవ మర్యాదలతో చెప్పుచున్నాను. అయితే ఇది లోతుగా కూర్చునికై కూడా చెప్పుచున్నాను. ఆ ఉదయం ఆ దైవ సేవల సమావేశం కంటే ఆఫ్రికాలోని మంత్రగాల వైద్యుల యొద్ద నేను మంచి గౌరవాన్ని, మంచి సహవాసాన్ని పొందుకున్నాను. వారు దేవునికి వాక్యానికి ఎంతో అవధారణను, శ్రద్ధ ఇచ్చారు, ప్రశ్నలు అడిగారు. నిత్య జీవము యొక్క నిరీక్షణ నా లోపల ఏ నిరీక్షణ అడబడి ఉన్నదో దాన్ని నేను వారికి ఇవ్వగలిగితిని. ఈ దైవ సేవకులకు అందుకై ఎటువంటి సమయము కూడా లేదు. ఎంతో త్వరగా నీవు ఒకటి చెప్పిన వెంటనే వారు వెళ్లిపోతారు. కనుక మార్గం అలాగుంటుంది. వారి మనస్సులో వారు తీర్మానించుకుంటారు. ఎంతో సేపు ఉంటారు. అది మాత్రమే వారు ఎరగాలనుకుంటారు. వారు తెలుసుకున్న ఏ చిన్నదానికి ఒక్క వాక్యము అది ఏకీపించకపోయినా అక్కడి నుండి అదంతా వారు వినరు. ఆ కారణము చేతనే యేసుక్రీస్తును ఆయన మొదటి రాకడ యందు వారు నమ్మలేకపోయారు. ఆ కారణము చేతనే రెండవ దానిలో వారు ఆయన్ను పోగొట్టుకుంటారు. ప్రతి ఒక్కసారి కూడా ఆయన పోగొట్టుకున్నారు. ఎప్పుడు వారు అలాగే చేస్తారు. ఆయన మోషే తనకు తాను బయలుపరుచుకున్నాడు, నోహువులో బయలుపరుచుకున్నాడు, ఏలియాలో బయలుపరుచుకున్నాడు, ప్రవక్తలందరిలో బయలుపరుచుకున్నాడు. ప్రతిసారి ఆయన్ను వారు పోగొట్టుకున్నారు. యేసు చెప్పి ఉన్నాడు, మీ పితరులు సమాధుల్లో పెట్టిన ప్రవక్తల సమాధులను అవి ఇప్పుడు అలంకరించబడలేదా? అది నిజం. అది ఎల్లప్పుడూ నిజమే. అది ఈ రోజు కూడా నిజం. అయినప్పటికీ వీటన్నిటి మధ్యలో చూడు అని మనకు ఆజ్ఞ ఇవ్వబడినది. భూదిగంత నివాసులారా ఆయన వైపు చూడు. కొన్నిసార్లు వారు లోపలికి వస్తారు. నీవు ఎటువంటి బట్టలు ధరించున్నావు, ఒకరు నిన్ను తీర్పు తీరుస్తాడు. నీవు సేవకుడి వస్త్రాలు తదితరమైనవి ధరించున్నావా? అలాంటప్పుడు అది అయిపోయిందే. నీతో వారికేం పనిలేదు. కొన్నిసార్లు నీవు ఎటువంటి విద్యని కలిగి ఉన్నావో, నీవు నీ మాటలు సరిగా పలుకుతున్నావో లేదో, నీవు సరిగా నిలబడ్డావో, ఏ విధంగా నామవాచకము సర్వనామములు ఏ విధంగా నీవు వాడుచున్నావో చూడటానికి వస్తారు. నిజంగా నామవాచకమేదో సర్వనామమేదో నాకు తెలియదు, కాబట్టి అది నాకు బయటే. నాకు తెలియదు. నామవాచకము సర్వనామం యొక్క వ్యత్యాసము నేను చేయలేను. నేను బడిలో ఉన్నప్పుడు చేశాను. అయితే ఎంతో కాలం క్రిందట నేనది మర్చిపోయాను. నాకైతే ఒకటి తెలుసు, ఆయన పునరుద్ధాన బలమునందు యేసుక్రీస్తు చెప్పడానికి అది నాకు తెలుసు. విశేషణములు సర్వనామములు నాకు తెలియదు. ఇలాంటి కూటాల్లో అందుకే మనమంతా ఇక్కడికి వస్తున్నాము, ఆయన గురించి తెలుసుకుంటానికి. నామవాచకాలు సర్వనామములు కాదు, అయితే ఆయన తెలుసుకుంటకు, ఆయన పునరుద్ధానమందు యేసుక్రీస్తును తెలుసుకుంటానికి. కొందరు యేసును చూచినప్పుడు ఆయన చూస్తారు, ఆయన గ్రహిస్తారు, చూస్తారు, ఆయన వైపు చూస్తారు. అటు తర్వాత వారు ఆయన చూస్తారు. వారు ఆయనలో సంఘ సంస్థాపకుని మాత్రమే చూస్తారు, లేక వ్యవస్థాపకుని, లేక సంఘం యొక్క 3 సిద్ధాంతాన్ని చూస్తారు. యేసును చూచుటకు చాలా మంది అదే చూస్తారు. పాత సిద్ధాంతానికి కలుపు చేసిన క్రొత్త మూఢ మతము అవుతుంది. అనేక మంది ఆయన్ను ఆ విధంగా చూస్తారు, అలాగ గ్రహిస్తారు. కొందరు ఆయన్ను శాంటా క్లాస్ పురాణ గాథగా చూస్తారు, లేక కొందరు ఆయన చరిత్ర గాథగా అనేక సంవత్సరాల క్రితము దేవుడు చేసిన ఒక చరిత్రగా ఆయన చూస్తారు. మరికొందరు ఇంకా పశువుల పాకలోనున్న ఒక శిశువుగా చూస్తారు. అయితే ప్రశ్నేదనగా ఆయన వైపు చూచినప్పుడు నీవేమి చూశావు? త్రిత్వములో రెండవ వ్యక్తిని నీవు చూశావా, లేక త్రిత్వాన్ని నీవు చూశావా? 3లో 1? వాక్యం ద్వారా నీవు ఆయన చూచినప్పుడు ఆయన మాత్రమే నీవు చూడగలుగుతావు. ఆయనను తెలుసుకునే మార్గము అది ఒకటి మాత్రమే, ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయననే అది బయలుపరచును. దేనికై నీవెదురు చూచుచున్నావో దానికై అది ఆధారపడుతుంది. వాగ్వాదం చేటుకై నీవు ఆయన వైపు చూచితే అలాగైతే నీవు పొరపాటుగా చూస్తున్నావు. ఆయన వాదం పెట్టుకోడు. వాగ్వాదము చేటుకు అది ఆయనను కలుసుకోలేదు. జ్ఞాపకముచ్చుకో, ఆయన వాక్యము గుండా ఆయన వైపు నీవు చూచినప్పుడు నీవు ఆయన్ను చూస్తావు, ఆయన గుర్తిస్తావు. సత్యమునకై నీ కన్నులు తెరవబడి వరకు నీవు ఆయన్ను చూడలేవు. 2 మనుషులు ఒకే లేఖనము చూడగలరు, మరి వ్యతిరేకించుదురు. అందులో ఒకరు సరైన దానిలో ఉంటారు, మరి ఒకరు తప్పులో ఉంటాడు. కొన్నిసార్లు మన చుట్టూ కొన్ని సంగతులు జరుగుతవి, అర్థముగానివి జరుగును. కొందరు వారు విషయాలను చూస్తారని, కొందరు దాని గురించి ఏమీ లేదని అంటారు. అక్కడున్న దాతాను చూడు. ఆ దినమున సిరియా సైన్యము చేత ఏలియా ముట్టడి వేయబడినప్పుడు చూడు, అతని నమ్మకమైన దాసుడు గేహజీ అతనితో నివాసమున్నవాడు, అతనికై కనిపెట్టుకున్నవాడు, అతనికి ఆహారం వండువాడు, అతని బట్టలు శుభ్రముగా ఉంచేవాడు, అతని చేతుల మీద నీళ్లు పోసినవాడు, అతనితో సరిగా ఉండినవాడు, అతని బోధిస్తున్న ఉపదేశాన్ని వినువాడు అతడు. ఆ ఉదయం అతడు మేల్కొన్నప్పుడు అతడు బయట చూశాడు. సిరియా సైన్యం చుట్టూరా ఉండుట అతడు చూశాడు. అతడు అన్నాడు, అయ్యో నాయనా, సిరియా సైన్యమంతా మన శత్రుల వైపు చూడు. సిరియా సైన్యమంతా
మీరు గమనించండి, అతను మేలుకొన్నాడు, చూశాడు. గేహజీ చూడని ఒకటి అతను చూశాడు. కాబట్టి అతను ప్రార్థించాడు, దేవా, ఈ యవనుని కన్నులు తెరువుము. అతని కన్నులు బాగా తెరువబడి ఉన్నవి. అయితే అతడు చెప్పాడు, అతను చూచినట్లు అతని కన్నులు తెరువుము అని. అతని కన్నులు ఆత్మీయంగా తెరవబడిన తర్వాత పర్వతమంతా అగ్ని రథములతోనూ దూతలతోనూ ప్రవక్త చుట్టూ ఉన్నారు. చూశారా? అతని కన్నులు తెరవబడిన తర్వాత అది వ్యత్యాసముగా ప్రజలు అక్షార్థంగా వాక్యమును చూస్తారు. ఆ విధముగా నీవు చూడవలసి ఉంటున్నది. అయితే అక్షార్థంగాను ఆత్మీయంగాను అది తెలియచేస్తుంది. ఆత్మ వాక్యమును వాగ్దానముకై జీవింపు చేయును. మరో మాటల్లో అది విత్తనము. ఆత్మ దానికి జీవమునిచ్చును. అది వేగ ప్రభుత్వని చేయును. భూమిలో పాతిపెట్టబడిన విత్తనానికి వర్షమిచ్చినట్లుగా అది ఇచ్చును. అది పగలగొట్టును, జీవమునకై పగలగొట్టును. కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యముగా యేసును నీవు చూచినప్పుడు అప్పుడు నీకది బయలుపరచబడును. నీవు ఆయన వైపు చూచినట్లయితే ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నవానిగా అదే క్రీస్తును నీవు చూస్తావు. ఆదికాలం నుండి కూడా ప్రతి ఒక్క తరానికి దేవుని యొక్క వాక్య భాగము పంచివ్వబడినది. దేవుడు ఎల్లప్పుడూ ఒకరిని పంపించును. సహజంగా మత సంబంధమైన గురువులు దానినెంతో మిశ్రితం చేశారు. పారంపర్యాచార్యులు మొదలైన వాటితో చేశారు. యేసు యొక్క రాకడ వచ్చుచుండగా నేరుగా దేవుడు ఒక ప్రవక్తను పంపును. ప్రవక్త ఎదుకు ప్రభు వాక్యం వచ్చును. అతడు దాన్ని బయలుపరచును. మరణించిన కొరకై రాళ్లు వేస్తారు, లేక బయటకు నెడతారు, తన్నివేస్తారు. ఆ తర్వాత అతడు గతించిన తర్వాత అతని సమాధి కడతారు. మరలా అతని గొప్పవాడని చెప్తారు. వెనుక అతడు ఏమై ఉన్నాడో ఆ నీటిలో వారు జీవిస్తారు. ఆ దినాన వెడుతున్న వాక్యమును తిరస్కరించుట అది మనుషుని వలె ఉండును. దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో, ఆయన ఏమేమి చేసి ఉన్నాడో, ఆయన ఎటువంటి సంగతులు చేయనై ఉన్నాడో వాటిని గురించి మాట్లాడుచుంటాడు. ఇప్పుడు ఆయన చేయుచున్నవి చూడకుండా అవి మాట్లాడుతూ ఉంటాడు. అవునా? అతడు ఆయన చరిత్రలో చూస్తాడు, ప్రవచనంలో చూస్తాడు. అయితే అప్పుడు చేసినవే ఇప్పుడు ఆయన చేస్తున్నవని మర్చిపోతాడు. అదే మనుషుల్లో ఉన్నటువంటి విషయం. ఒకసారి మనము శిష్యులు గమనించాము. అది మొట్టమొదటి ఈస్టర్ ఉదయము. ఎంతటి ఉదయవేళ అది! యేసు మృతుల నుండి లేచి పువ్వుల మధ్య నడుస్తున్నాడు. క్లయోపా మరియు అతని యొక్క స్నేహితులు ఒకరు ఎమ్మాయి మార్గాన వెళ్తున్నారు. ఇద్దరు మిత్రులు వారి హృదయంలో బాధ ఉంచుకొని మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నారు. ఒక మనుషుడు పొదలో గుండా వచ్చి రోజంతా వారితో మాట్లాడాడు. క్రీస్తును గురించి వారితో మాట్లాడాడు. ఆ సాయంకాలం వారు ఆయనతో మాట్లాడారు. ఆయన వారిని దాట వెళ్తున్నట్లుగా ఆయన నటించాడు. అయితే ఆయన్ను లోపలికి రమ్మని వారు అడిగారు. ఆయన అలాగే వెళ్ళాడు. ఆయన అలాగూ చేసినప్పుడు ఆయన సిలువకు ముందుగా ఆయన చేసిన విధముగానే అక్కడ ఆయన ఒకటి చేశాడు. ఆయన పునరుత్థానమునందు ఆయన సిలువ వేయబడక ముందు ఆయన ఏ విధంగా చేసినో ఆయన అలాగూ చేయట వారు చూశారు. ఆయననే వారు గుర్తుపట్టారు. దినమంతా ఆయన వారితో ఉన్నప్పటికీ ఆయన ఎవరైనది వారు గుర్తుపట్టలేదు. ఈ రోజు ఆ విధముగానే ఉంటుంది. మంచి మనిషి, గొప్ప మనిషి క్రీస్తుతో నడుస్తారు. ఆయన వాక్యము చదువుతారు. ఆయనను ఈ బైబిల్లో కొన్ని విషయాలను నెరవేర్చు గడియ ఇదేనని గుర్తించరు. మనము జీవిస్తున్న ఈ సమయము ఈ సంగతులు తప్పక నెరవేరవలసి ఉండటకు సమయము ఆసన్నమైనది అని వ్రాయబడినది. అలాగే అది నెరవేరవలసి ఉన్నది. ఎందుకనగా అది దేవుడు వాగ్దానం చేసినది. అవును, వాక్యమును చూచుటకు మన యొక్క నేత్రములు తెరవబడవలసి ఉన్నది. ఇప్పుడు వాక్యం వైపు చూడు. మెస్సయ్య వచ్చునను విధము ఖచ్చితంగా గీయబడిన వాక్యము పరిచయులు కలిగి ఉన్నారు. వారు సరియైనని వారు నమ్మియుండిరి. ఇక్కడ ఆయన జన్మించి వారి మధ్యనే నడిచాడు. మీరు లేఖనములు పరిశోధించుడి, వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని వారితో ఆయన చెప్పినప్పుడు వారు ఆయనకు శిక్ష విధించారు. లేఖనలు పరిశోధించుడి, మేము మోషే శిష్యులము అని వారు అన్నారు. ఆయన చెప్పాడు, మీరు మోషే శిష్యులైనట్లయితే మీరు నన్ను ఎరుగుదురు, ఏలైనగా మోషే నన్ను గూర్చి వ్రాసెను, అతడు అలాగూ చేసెను. మోషే చెప్పాడు, ప్రభువైన మీ దేవుడు నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టించును, ఒక ధర్మశాస్త్రం ఇచ్చువాడు మొదలైనది, ఒక ప్రవక్త, అతని మాటలు జనులు వినవలెను. చూశారా? వారు మోషే వ్రాతలు ఎరిగి ఉంటే వారు నన్నెరిగి ఉందరు. మోషే వ్రాతలు వారు ఎరిగి ఉన్నారని వారు అనుకున్నారు. అయితే అది వారు ఎరగలేదు. గమనించారా? ఆ యొక్క నిజ రుజువుకు వారు అంధులైపోయారు. కాబట్టి అలాంటివి ఆయన గురించి కొద్ది విషయాలు వారు ఏమి చేశారు? దూచుకుని పోయి ఇలాగూ చెప్పారు, ఈ మనుషునికి దయ్యం పట్టినది, మాకు బోధించుటకై వచ్చాడు. ఆయన ఏ పాఠశాల నుండి వచ్చాడు? ఆయన కూర్చుని వివరణ లేదు. ఎవరి సహవాసపు కార్డును ఆయన పట్టుకుని ఉన్నది ఆశ్చర్యమే లేదా?
ఆ విధమైన ఒక ప్రశ్న ఉన్నది. అయితే ఆయన ఆ ఘడియకు వెలుగై ఉన్నాడని యేసుక్రీస్తును ఆ వ్యక్తి ద్వారా నేరుగా అక్కడే రుజువుపరచబడిన వాగ్దాన వాక్యముక సాక్షాత్తు దేవునే వారు చూచి గ్రహించలేకపోయారు. ప్రజలు నడుచుటకు ఆయన వెలుగై ఉన్నాడు, ప్రజలు నడవటానికి ఆయన వెలుగై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయును. కేవలము దేవుని వాక్యం మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయును. దేవుని వాక్యము సూర్యకాంతిని ఉత్పత్తి చేయును. దేవుని వాక్యం భూమిని ఉత్పత్తి చేయును. దేవుని వాక్యము గాలిని ఉత్పత్తి చేయును. ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారానే ప్రత్యక్షమైనది. ప్రతిదీ దాని యొక్క వాస్తవికత అవుతున్నది. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను దేవుడును, నేను తప్ప వేరొకరు లేరు. కొందరు చూశారు, చూచిన వారిని కొందరిని తీసుకుందాము. ఒకసారి ఒక యవన ప్రవక్త యెషయా గత కాలంలో ఇక్కడే ఫీనిక్స్ లో అతని గురించి నేను మాట్లాడాను. వ్యాపారస్తుల మధ్య అని అనుకుంటాను. అతడు ఏ విధముగా ఎంత గట్టిగా ఉజ్జియా భుజాలపై అతడు అనుకున్నది. ఉజ్జియా తాను గర్వించినప్పుడు కుష్ఠరోగము ద్వారా మొత్తబడినది మనం చూశాము. ఆ తర్వాత యెషయా ఆలయంలోకి వెళ్లి ప్రార్థించి అతడు పాపి అని ఒప్పుకోవలసి వచ్చెను. సెరూపులు తమ 2 రెక్కలతో వారి పరిశుద్ధ ముఖములను మరియు పాదములు కప్పుకొని 2తో ఎగురుతూ ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు అని మొరపెట్టుట అతడు చూశాడు. యేసుక్రీస్తు యొక్క క్షణమైన దర్శనం యెషయా పొందుకున్నాడు. అతడేమి చూశాడో ఇక్కడ ఉన్నది. సాధారణ మనిషిని అతడు చూడలేదు, వేదాంతని అతడు చూడలేదు. ఈ దినాన అనేకమైన మన ప్రొటెస్టాంట్ సంఘములు వాటిలో 100కి 66 లేదా 68 పాలు పరిశీలనలో తేలినవి. నమ్మకమును తృణీకరించిరి, విశ్వాసమును తృణీకరించిరి. మన యొక్క ప్రొటెస్టాంట్ బోధకుల వారు యేసు క్రీస్తు యొక్క కన్య వలన జన్మించిన దానిని తృణీకరించారు. అవునది నిజం. ఇది గణాంక వివరాలు. ఇంకా క్రిందకు కన్య వలన జన్మను వారు తృణీకరించారు. అది నిజంగా కన్య అని వారు నమ్మరు. కాబట్టి యెషయా అటువంటిది చూడలేదు. వారిలో కొందరు చెప్తారు ఆయన మంచి మనిషి అని. కొందరు మన సంఘశాఖలో కొందరు చెప్తారు ఆయన మంచివాడు. నిజమే, ఆయనందు ఏ నేరము లేదు. అయితే నేను మీతో చెప్పుచున్నాను, ఆయన యొక్క వాక్యములు స్థిరము కావు, లేక ఈనాడు నమ్మలేనివి అని అంటారు. ఇలాంటి విశ్వాసము గాని ఎటువంటి నమ్మకము గాని వాక్యానికి ఆవల నిర్ణయించబడినట్లయితే అది అలాగే ఉండనిమ్ము. యేసు చెప్పాడు, ప్రతి మనుషుని మాట అబద్ధం, నా మాట కాదు. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఎన్నడూ గతింపవు. అందుచేత ఏ మత నమ్మకము కాని ఏదైనా కాని ఈ దేవుని వాక్యం మీద కట్టబడదు, వాక్యం అంతటి మీద కట్టబడదు. యేసు చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇక్కడ ఒక మాట వలన, అక్కడ ఒక మాట వల్లే కాదు. ఇక్కడ ఒక చిన్నది, అక్కడ ఒకటి, దానిని కలుపుట వలన కాదు. అయితే దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషుడు బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట వలన జీవించును. దానిని కలుపుము. అదెప్పుడు కలపబడి ఉన్నది, అదెప్పుడు కలబడి ఉన్నది. అలాగే చదువు, దానిని నమ్ము, దాని ప్రకారం నడు. దాన్ని దేవుడు గౌరవిస్తాడు. అది మనం చూశాము. యెషయా ఆయన చూసినప్పుడు నీవేమి చూశావు? యెషయా ఆలోచనకర్త, సమాధానకర్త, అధిపతి, బలవంతున్న దేవుడు, నిత్యుడగు తండ్రి అని అనబడు ఒకరిని చూశాడు. అది అతడు చూశాడు. నేను మరొక మనిషిని చెప్పినట్లయితే దానియేలు ఒకసారి ఆయన చూచినటువంటి తరుణము అతనికి లభ్యమైనది. ఒక గొప్ప ప్రవక్త, నీవేమి చూశావు? అతను ఏమి చెప్పాడు? చేతి సహాయం లేకుండా పర్వతంలో నుండి చెక్కబడిన ఒక రాయిని నేను చూశాను. అది లోకములోని రాజ్యములన్నింటిలోకి దొరలిపోయి వాటిని తునాతునకలుగా చేసినది. వారందరూ కళ్ళంలోని చెత్త వలె ఊదివేయబడ్డారు. ఆ రాయి పెరిగి గొప్ప పర్వతమైపోయి భూమి అంతయు కప్పినది. అది అతడు ఆయన్ను గూర్చి చెప్పినది. అందుచేత ఒక దినమన లోకమును ఆయన పరిపాలన చేయును. ఈ దినాన ప్రజలు ప్రపంచ పరిపాలన కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రతి దేశము తన సొంత భాషలు కోరుచున్నది, వారి సొంత ఆలోచనలు కోరుచున్నవి. ప్రతి సంఘశాఖ ఒకదానికంటే పైగా వారి గుంపులను కోరుచున్నది. అయితే వచ్చుచున్న ఒకరున్నారు, అది యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రపంచం యొక్క పరిపాలకుడు ఆయన. దేవుడి కాక మరొకరు కాదు. ఒకానొక దినాన్ని నెబుకద్నెజరు ఒక చెడ్డ కార్యం చేశాడు. మండుచున్న అగ్నిగుండములో విశ్వాసులైన 3 బిడ్డలను త్రోసివేశాడు. అక్కడ వారు ఎలాగున్నారో చూచుట కొరకై అతడు తలుపు తీసినప్పుడు అగ్ని గుండము లోపల 4వ మనిషిని అతను చూశాడు. అతను చూచినప్పుడు నెబుకద్నెజరు, నీవు చూస్తున్నప్పుడు నీకేమి కనబడినది? అతను చెప్పాడు, దేవుని కుమారుని వలె ఉన్నటువంటి ఆయనను అతను చూశాడు. అతను చేసిన నేరములోకి అతను చూచినప్పుడు అదే అతను చూచినది, దేవుని కుమారుని వలె ఉన్న ఒకరిని. యెహెజ్కేలు ఒక దినాన ఒకటి చూశాడు. అతను ఏమి చెప్పాడు? నేను కూడా ఆయన చూశాను. చక్రం మధ్య చక్రం ఉన్నట్లు ఆయన ఉన్నాడు, ఆకాశం మధ్యన తిరుగుతున్నట్లుగా ఉన్నాడు. అది ఆయన యెహెజ్కేలును కనిపించినది. యోహాను అందరి ప్రవక్తల్లో గొప్పవాడు.
అతడు యేసును పరిచయం చేసినవాడు. యేసు చెప్పాడు, జన్మించిన మనుషులందరిలో గొప్పవాడు. అలాగూ అది ఎందుకో నీవెప్పుడైనా ఆలోచన చేశావా? మిగతా వారందరూ ఆయన గురించి చెప్పారు, ప్రభు వాక్యం ప్రవక్తల యొద్దకు వచ్చును. అలాగని బైబిల్ గ్రంథం చెప్తున్నది. మిగతా ప్రవక్తలందరి యొద్దకు అది దర్శనము ద్వారా వచ్చెను. అయితే వాక్యము యోహాను యొద్దకు వచ్చెను. అది శరీరధారి ఆయను. యేసు వాక్యము, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ వాక్యమై ఉండును. అయితే ఇక్కడైతే దేవునికి సంపూర్ణత శరీరధారి అయి మన మధ్య వసించెను. అతని యొద్దకు ఆయన నీళ్ళలో వచ్చినప్పుడు అతడు ప్రవక్త. వాక్యము శరీరధారి అయినట్లయితే అది ప్రవక్త యొద్దకు రావలసి ఉన్నది. వాక్యము అది ఎక్కడున్నప్పటికీ అది ఒక ప్రవక్త యొద్దకు తప్పక రావలసి ఉన్నది. ఎందుకనగా వాక్యం వచ్చినది ప్రవక్త యొద్దకే. ఆ దినం యొక్క ప్రవక్త యోహాను. వాక్యం అతని యొద్దకు వచ్చి నీటిలోకి నడుచుకుంటూ వెళ్లి, నేను బాప్తిసం పొందవలసి ఉన్నది అని అన్నాడు. యోహాను చెప్పాడు, నేను నీ వల్ల బాప్తిసం పొందవలసి ఉన్నది, నీవు నా యొద్దకు ఎందుకు వచ్చితివి? ఆయన చెప్పాడు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు నెరవేర్చడం మనకు తగియున్నది. అదెందుకు యోహాను చెప్పాడు? మీరు ఎప్పుడైనా తలంచారా? యోహాను ఎందుకు అది యేసుతో చెప్పాలి? ఎందుకనగా అది వారు చేయవలసి ఉన్నది. అక్కడ ప్రవక్త మరియు వాక్యము ఉన్నారు. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను. నీతి యావత్తు నెరవేర్చడం వారికి తగి ఉన్నది. ఏం జరిగినది? తర్వాత యోహాను యేసునకు బాప్తిస్మిచ్చెను. ఎందుకనగా యోహాను ప్రవక్త ఉండి వాక్యము ఎరిగిన వాడై అర్పణ చేయబడక ముందు అది కడగబడవలసి ఉన్నది. అందుచేత యోహాను యేసుకు బాప్తిస్మిచ్చెను. యోహాను చూశాడు, అతడు చూశాడు, ఇతడే యేసు అని అతనికి ఎలాగ తెలియను? అతడు పావురమును చూశాడు. దేవుని ఆత్మ వలన అతడు చెప్పబడ్డాడు. ఎవరి మీద దేవుని ఆత్మ దిగి నిలిచిడుట నీవు చూతువో ఆయనే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిచ్చును. నోవహు చూశాడు. మరొక మనిషి చూచుట ఇక్కడ మనం చూచుచున్నాము. పేరు నోవహు. దేవుని యొక్క న్యాయము లేక న్యాయ తీర్పు వాక్యమును తృణీకరించిన దుష్టతరము పైన పోయబడుట అతడు చూశాడు. నోవహు ఒక ప్రవక్తయుండెను. ఏ విధముగా ఓడను కట్టవలనో అట్టి దర్శనాన్ని దేవుడు అతనికిచ్చాడు. మరియు ఏ విధముగా దాన్ని నిర్మాణము చేయవలనో, అది ఏ విధముగా కట్టవలేనో ఆయన ఇచ్చాడు. ఇందులో ఆ దర్శనం వాక్యమైంది. అతడు ఈ ఉగ్రతను చూచి సిద్ధపాటు మార్గాన్ని నోవహు ఎలాగూ చేసుకోవాలో చూశాడు. ఎల్లప్పుడూ కూడా రాబోతున్న న్యాయ తీర్పుకు ముందు ఒక సిద్ధపాటు జరుగును. అది ఎల్లప్పుడూ దేవుని వాక్యమై ఉండును. దేవుని యొక్క వాక్యమును కలిపి కడుతున్నప్పుడు అతని యొక్క దర్శనము నిజమని దాన్ని అతడు నమ్మినప్పుడు అపహాసకులు మొదలైన వారు అతన్ని ఎగతాళి చేశారు. అయితే నోవహు ముందుకు చూచి ప్రజలపైకి రావలసిన తీర్పు యొక్క దేవుని న్యాయమును గురించి అతను చూశాడు. మరియు తన స్వంత కుటుంబమును రక్షించుట కొరకై ఒక ఓడను కట్టాడు. అతను చూచినప్పుడు వచ్చుచున్న దేవుని యొక్క ఉగ్రతను అతను చూశాడు. దీని నుండి తప్పించుకుంటూ ప్రజలకై సిద్ధపాట్లు అతను చేశాడు. ఆ విధముగానే బాప్తిస్మిచ్చి యోహాను తప్పించుకుంటానికై ఏర్పాట్లు చేశాడు. అలాగనే ఈరోజు యేసుక్రీస్తు రాకడకు ముందుగా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క శరీరమును నిర్మాణము చేయుచున్నాడు. మనము అందులోకి బాప్తిసం పొందాము. మూఢభక్తి వలన కాదు, సంఘ శాఖల వలన కాదు, లేక చేయి కరస్పర్శం చేయటం వలన కాదు. అయితే దేవుని ఆత్మ వలన యేసుక్రీస్తు శరీరంలోనికి మనము బాప్తిసం పొంది ఉన్నాము. న్యాయ తీర్పులకు నిలబడగలిగిన కట్టడము. ఎందుకనగా అదెప్పుడో తీర్పు తీర్చబడినది. నేను రక్తము చూచినప్పుడు మిమ్ములను దాటిపోవుదును. అవును, నోవహు చూశాడు. రాబోతున్నది అతను చూశాడు. మోషే చూశాడు. ఒక దినాన అగ్నిస్తంభాన్ని చూశాడు. అది అతని అవధానమును ఆకర్షించినది. ఈ గొప్ప వేదాంతి తన యొక్క వేదాంత తద్భితతోనూ వాక్యమును గురించి తన యొక్క తల్లి ఉపదేశముతోనూ దాని అంతటితో పారిపోయాడు. ఇశ్రాయేలును అతడు ఎలాగూ విడిపించగలడు. అయితే తన మార్గము ద్వారా అతడు అపజయం పొందాడు. అతడు ఏమి చేయవలసి ఉన్నది? అతడు ఏమి చేయనో తన యొక్క తల్లి ఎంతో విషదంగా విపూలీకరించినప్పుడు, ఎందుకై దేవుడు అతన్ని పెద్ద చేశాడో అది విన్నప్పుడు ఈ జ్ఞానమంతా అది ఎంత మంచిదేనను, అది మంచిదే. అయితే అది ఇంకా బయలుదేరవలసి ఉన్నది. అది కేవలము యాంత్రికములు మాత్రమే. యాంత్రిక వాహనాలను నడిపినవి యాంత్రికము కాదు, బలశక్తి సంబంధమైనవే వాటిని నడిపించును. సంఘము నడిపినది యంత్రములు కాదు, గమనాత్మక శక్తులు నడిపినది ఈ వాక్యములోకి వెళ్ళు పరిశుద్ధాత్మయే. అంత మత వేదాంతాన్ని, గ్రీకు అనువాదాన్ని ఉపదేశించినది సెమినరీ కాదు. అయితే పరిశుద్ధాత్మక బలశక్తి అందులో ఉన్నది. దాన్ని అగ్ని ముట్టించి అది జరిగినట్లు చేసి ఈ కాలానికి ఏదైతే వాగ్దానము చేయబడేదో ఖచ్చితంగా దాన్నే అది జీవింపు చేస్తుంది. యాంత్రికములు కాదు, గమనాత్మక శక్తులను చేయును. అది యాంత్రికములు చేయును, గమనాత్మక శక్తులను చేయును.
వాక్యం మరియు ఆత్మ జీవమునిచ్చు ఆ ఒక్కటి. అవే కాలము కొరకై దేవుడు ఏది వాగ్దానం చేశాడో అది నెరవేర్పు కొరకు ఎదురు చూడు. నీవు ఆయన కొరకై ఎదురు చూడు. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం వైపునకు నీవు చూడగలిగినది ఒకే మార్గము ఆయన వైపు చూచుట. ఆయన వైపు చూడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ దినమునకు వాగ్దానం చేయబడిన వాక్యము ఈ దినమున నెరవేరవలసి ఉన్నది. నోహు యొక్క కాలము ఈ దినానికి నెరవేరదు. మోషే కాలము మొదలైనవి అవి కేవలము పోలిక మాత్రమే. అయితే ఇప్పుడు మనము ఆనందించుచున్న దేవుడు వాగ్దానం చేసిన ఈ విషయాలు, మనము ఇప్పుడు చూచుచున్న లోకము నవ్వుచున్న ఈ విషయాలు ఈ యొక్క దినానివి. పాపి యొక్క హృదయాన్ని మార్చగలిగిన అది ఎక్కడి నుండి వచ్చునో అది అతడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ సంఘమును మండించుటకు అతనికి ఒక సాక్ష్యం ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఘనమైన ప్రాముఖ్యత ఈ దినానివి. అది వాక్యములోనున్న గమనాత్మక శక్తి. నేను తరచుగా చెప్తున్నట్లుగా 2 తరగతుల వారిని నేను గమనిస్తున్నాను. అందులో ఒకరు మూలాధారమైన సిద్ధాంతము కలవారు. క్రీస్తులో అతడు ఎక్కడి ఉన్నాడో వాక్యాన్ని బట్టి స్థానాన్ని బట్టి అతడు ఎరిగినవాడు. అయితే అతడు ఏమి చేయుచున్నాడో దాని మీద ఎటువంటి విశ్వాసం ఉండదు. అతడు పరిశుద్ధాత్మ పొందలేదు. ఆ తర్వాత పెంతెకొస్తలు వారిలో అనేకులు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అయితే వారెవరో వారికి తెలియదు. ఈ విధంగా ఉంటున్నది. ఒక మనుష్యుడు కోటీలు అనగా బ్యాంకులో డబ్బు ఉంచుకుని చెక్కు వ్రాయను చేతగానివాడు. మరి ఒకడు చెక్కు వ్రాయగలడు, కానీ బ్యాంకులో డబ్బు లేదు. వారిద్దరిని నీవు ఏకం చేయగలిగితే, పెంతెకొస్తు ఎవరనేది నీవు గ్రహింపు చేయగలిగితే, నేనైనా దేవుని వాక్యము అను నిజమైన దాని యొద్దకు తిరిగి వచ్చి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం వలన తిరిగి వచ్చితే ఒక క్రొత్త పెంతెకొస్తు ఉద్యమం ద్వారా తిరిగి అది లోకమును మండించును. సహోదరి సహోదరుడా, అది నిజం సుమా. భుజగంత నివాసులారా, నా వైపు చూడుడి. నేనే దేవుడును, నేను తప్ప మరొకరు లేరు. మనము కమ్యూనిజమును వివేచింపగలము, ప్రతి దాన్ని మనము వివేచింపగలము. అయితే దేవుని ద్వారా ఈ దినమునకు పంచిపెట్టిన వాక్య భాగమును వివేచింపగలుగుచున్నామా అని ఆశ్చర్యపడుచున్నాను. ఇక్కడే ఈ దినాన భూమి మీద ఉండునని దేవుడు చెప్పిన గురుతు మనం చూడగలుగుచున్నామా అని ఆశ్చర్యపడుచున్నాను. మనం అది చేస్తామా అని ఆశ్చర్యపడుతున్నాను. అవును, తిరిగి మోషే యొద్దకు అందును గురించిన అన్ని యాంత్రికములు అతనికి ఉన్నవి. అయితే అగ్ని పొదలో మానవ స్వరముతో ఒక మనుష్యుడు మాట్లాడుట అతడు విన్నాడు. ఒక మండుచున్న అగ్నిస్తంభము పొద వెనుక ఉన్నవాడను అనువాడను అనున్నది మానవ స్వరంలో నుండి చెప్పబడెను. నేను నా ప్రజల మూలుగులను విన్నాను, నా మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాని విడిపించుటకు నేను దిగివచ్చున్నాను, అది చేయుటకు నేను నిన్ను పంపుచున్నాను. అది అతను పొందిన వెంటనే అతనెంత మార్పు చెందినవాడాయను. అతనికి యాంత్రికాలున్నవి, అయితే అందులో అతనికి గమనాత్మక శక్తులు కావలెను. నిశ్చయంగా నేను నీతో ఉందును. మోషే వెళ్ళుటకు అది చాలు. అతను చూశాడు, అతడు మండుచున్న పొదలో చూశాడు. అడు తర్వాత యాత్రలో ఇశ్రాయేలు వచ్చుచుంట మనం చూస్తున్నాము. వారు ఇంకా చూశారు. వారు ఇత్తడి సర్పములు చూశారు. ఈ ఇత్తడి సర్పములో వారి యొక్క వ్యాధి నిమిత్తము అది ఉంచబడినది. వారు పాపం చేశారు. వారు ఒక ఇత్తడి సర్పమును చూశారు. ఈ యొక్క ఇత్తడి సర్పములో యేసు క్రీస్తు పైన దేవుడు పెట్టినయున్న తీర్పును ఒక పోలికగా వారు చూశారు. నేరస్తులము నిరుపయోగులమైన మనందరి కొరకై యేసు క్రీస్తుపై దేవుడు పెట్టిన న్యాయ తీర్పును పోలికగా వారు చూశారు. అది వారు చూచినది. అక్కడి సముద్రములో ఒకసారి శిష్యులు ఇబ్బందులో ఆయన చూశారు. వారు ఏమి చూశారు? వారి సహాయమును వారు చూశారు. ఆయన ద్వారా వచ్చు సహాయమును వారు చూశారు. మార్త ఒక దినాన కుటుంబంలో మరణము కలిగినప్పుడు ఆమెకు స్వంత సహోదరుడు, ఆమెకున్న ఒక్కగాని ఒక్క సహోదరుడు చనిపోయాడు. మరణ సమయాల్లో ఆయన వైపు ఆమె చూచినది. ఆమె పునరుద్ధానమును జీవమును చూచినది. అదే ఆమె ఆయనలో చూచినది. ఆమెను ఆయన లెక్క చేయకున్నట్లుగా అగుపించినది. ఆమె సహోదరుడు చనిపోయినప్పుడు ఆయన వెళ్లిపోయాడు. మొదటగా ఏమి జరిగిందో తెలుసా? అకస్మాత్తుగా ఆయన అగుపించాడు. అబ్బాయి చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులైన తర్వాత, అతడెప్పుడో మురిగిపోయిన తర్వాత ఆయన అగుపించాడు. ఆయనలో ఒకటి ప్రత్యేకమైనది కలదని మార్తకు తెలుసును. ఆమె లేఖనము చదివినది. ఆయన దేవుని కుమారుడని, దేవుడు ప్రత్యక్షమైన ఇమ్మానుయేలు ఆయనే అని ఆమె నమ్మి ఉన్నది. ఆయన దేవుని యొక్క ప్రతినిధి అని ఆమెకు తెలుసును. ఆ కాలానికి ఏలియా వాక్యం యొక్క కొంత భాగమై ఉండి చనిపోయిన బిడ్డను లేపగలిగినట్లయితే అది ఆమె ఎరిగిన్నది. క్రీస్తు వాక్యం యొక్క పరిపూర్ణత ఉన్నాడు కనుక తన యొక్క సహోదరిని ఆయన లేపగలిగిన శక్తి కలిగి ఉన్నాడని ఆమె ఎరిగి ఉండెను. మరియ మరణ ఘడియల్లో విపత్తులో ఆమె ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆమె ఆయన వైపు చూడగా ఆమె పునరుద్ధానమును జీవమును పొందెను. ఆయన విమర్శ చేయడానికి ఆయన వైపు చూడలేదు. ఆయన ఎందుకు రాలేదని అడుగుటకు లేక ప్రశ్నించుటకు ఆయన వద్దకు వెళ్ళలేదు. నీవెన్నడూ దేవుని వాక్యాన్ని ప్రశ్నించకూడదు. అదే సర్వ మానవాళనంతా ఇబ్బందులో పడుటకు కారణమైనది. దేవుడు ఆయన వాక్యమునంతా కాపాడుకు
కోరుకుంటాడా లేదా అని హవ్వ ప్రశ్నించగా జరిగినది. ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్తున్నాను, దేవుడు వ్రాసిన ప్రతి వాక్యమును మనము నమ్మవలసిన సమయం వచ్చినది. దాని యొక్క ప్రతి చిన్న ముక్క కూడా సత్యము. మనిషి ఇటీవల మాత్రం కాదు గాని జీవించినది దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరియ పునరుద్ధానమును జీవమును కనుగొన్నట్లుగా మనం ఇప్పుడు చూశాము. ఆ విధముగానే చిన్న యాజకుడైన ఒక రహస్య విశ్వాసి అయిన యాయుడు కూడా అతడు యేసును చూచి ఆయన వైపు చూచినప్పుడు పునరుద్ధానమును జీవమును కనుగొనెను. ఒకానొక దినమున ఆకలితో ఉన్న ప్రజలు ఆయన వైపు చూశారు. పోషణాధారమైన ఆహారమును రొట్టెను వారు కనుగొన్నారు. ఆ దినమున ఆకలితో ఉన్నవారు జీవపు రొట్టెను కనుగొనుటకు పోలికైనది. మూఢ నమ్మకాన్ని కాదు, క్రీస్తును నీవు కనుగొన్నప్పుడు, జీవపు రొట్టెను నీవు కనుగొన్నప్పుడు నీవు వ్యవస్థాపకుని కనుగొనవు, దిద్దుబాటు కర్తను నీవు కనుగొనవు. నీవు జీవమును కనుగొంటావు, నీవు జీవాన్ని కనుగొంటావు. నిరాశ ఘడియల్లో చనిపోతున్న దొంగ ఆయన వైపు చూచెను. అతను ఏమి కనుగొన్నాడు? ఆయన క్షమాపణను అతని కనుగొన్నాడు. ఎవరి వైపు అతను చూడగలిగను? రోమా ప్రభుత్వము అతనిని క్షమించదు. ఎవరి కూడా అతన్ని క్షమించరు. అయితే అతని యొక్క దుర్దశలో యేసు వైపు చూచెను. అతన్ని క్షమించగలిగిన ఒకరిని అతడు కనుగొన్నాడు. నా సహోదరి సహోదరులారా, ఈ దినమందు అతని వలె శిక్ష యొక్క త్రాసులో నీవు వేలాడుతూ ఉంటే, నీవు ఒక నులివెచ్చని సంఘ సభ్యునిగా లేక నులివెచ్చని పెంతికోస్తుగా లేక అది ఏదినప్పటికీ నీవు ఎరిగి ఈ రాత్రి చనిపోతే నీవెక్కడికి వెళ్ళిపోతావో నీకు తెలుసు. ఈ రాత్రి ఆయన వైపు చూడుము. నిన్ను విడిపించగలవాడు ఆయన ఒక్కడే. ఈ రాత్రి నీకు సభ్యత్వం మాత్రమే ఉన్నట్లయితే మానవ హృదయములో వసించుటకు క్రీస్తు యొక్క పునరుద్ధానమేదో అర్థం నీకు తెలియకపోతే ఆయన వైపు చూడము. ఆయన దేవుడు, ఆయన మాత్రమే. శిలువలో వేలాడుతున్న ఆ అభాగ్యుడైన పాప రోగముతో నిండియున్న దొంగ చేసినట్లుగా లేక దొంగ పొందినట్లుగా నీవు క్షమాపణ పొందగలుగుతావు. వ్యాధిగ్రస్తులు ఆయన వైపు చూచిరి. వారు ఏమి కనుగొన్నారు? వారు స్వస్థపరచు వారిని కనుగొన్నారు. ఈ రాత్రిలో వ్యాధిగ్రస్తులు ఇంకా ఆయన వైపు చూడగలిగి స్వస్థత పొందగలరు. ఎత్తడి సర్పంలో ఏది పోలికయున్నదో ఆయనలో అది వారు కనుగొన్నారు. అది పోలికనట్లయితే ఇది ముందు పోలికయుండెను. గుడ్డివాడు చూచి దృష్టి పొందెను. ఆయన నిన్న నేడు యుగలు ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8. హజ్జికాడు ఒకప్పుడు చూచాడు, అతను చూడగలిగినది చూచెను. గుడ్డివాడైన ఫ్యానీ క్రోస్పై ఒకసారి చూచాడు. ఆమె ఏది చూడగలిగినదో అది చూచుటకు చూచెను. అంధురాలయుండి ఇదిగో ఆమె జవాబు, నా సమస్త ఆదరణకు సెలయేరువు నీవే, నా ప్రాణము కంటే ప్రాముఖ్యుడవు నీవే. నీకంటే భూమిలో నాకెవరున్నారు, లేక పరలోకములో నీకంటే మరెవరు నాకు? ఎడ్డీ పెరోనెట్ ఒకసారి తన పాటలు అమ్ముడు పోకున్నప్పుడు ఏం చేయాలో తెలియలేదు. తిరిగి తన కార్యాలయానికి వెళ్లిపోయాడు. పరిశుద్ధాత్మ ఆ ప్రేరణ అతనిపైకి దిగివచ్చినది. హఠాత్తుగా కలము తీసుకుని ఆయన వైపు చూశాడు. బలములో ఆయన చూశాడు. కలము దించి పాట వ్రాశాడు. యేసు నామము బలమునికే అన్ని అభినందములు. దూతలు సాగిలపడుదురు కాక, రాజు కిరీటమును తెచ్చి అందరికీ ప్రభువుగు ఆయనకు పట్టము కట్టుదురు కాక. అది ఆయనలో అతడు చూచినది. ఓహో, పేతురు స్థానిక చెవులు పట్టువాడు. అతని యొక్క సహోదరుని అంద్రియ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఉద్యోగ సభకు హాజరవుతూ ఉండేవాడు. మెస్సయ్య ఎలాగుండును అని వారు మాట్లాడుకుంటూ తర్కించుకొనిచుండేవారు. దాన్ని గుర్చి వాళ్ళ నాన్న అతనికి ఎలాగూ చెప్పాడు, మెస్సయ్య రాకముందు అనేకులైన మతావేశపరులు వస్తారు. అయితే నీవు ఆయన తెలుసుకుంటావు, ఆయన ప్రవక్త అవుతాడు, ప్రవక్తే ఇండును అని ప్రభువు చెప్పాడు. మన ప్రవక్తలను నమ్ముటను మనము గ్రహింపు కలిగి ఉంటాం. చిట్టు చివరికి ఒకరోజు అంద్రియ తనకున్న నిండైన దృఢ విశ్వాసంతో ఆయన బోధ వినటానికి చివరకు పేతురును పట్టుకున్నాడు. ఎందుకంటే ఒక ఉదయం తీరాన అక్కడ ఉన్న కూటమునకు అతడు వెళ్లనయుండెను. దేవుని వాక్య వినటానికి అతడు అక్కడికి వెళ్లిపోయాడు. యేసుక్రీస్తు సన్నిధానమునకు అతడు నడుచుచూ వెళ్ళినప్పటికీ ఆయన చూచినప్పుడు పేతురు ఏం చూశాడు? ఆయన చెప్పాడు, నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడు అని చెప్పాడు. అది నిరంతరముగా అయిపోయినది. దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుట అతడు ఎరిగి ఉన్నాడు. ఒకనొక సమయమందు పాత నిబంధనలో ఒక నిజమైన విశ్వాసిగు నతానయేలు మెస్సయ్య రాకకై ఎదురు చూస్తున్నాడు. యేసు ఒక ముద్దు పెట్టేయగు వేదిక యొద్ద నిలబడి, అది ఏమైనప్పటికీ అక్కడ నిలబడి రోగుల కొరకై ప్రార్థిస్తున్నాడు. అతని స్నేహితుడైన ఫిలిప్పు ద్వారా అతడు ఆయన యొద్దకు కొనిరాబడ్డాడు. నతానయేలు ప్రార్థనా వరుసలోనికి వచ్చినప్పటికీ ప్రథమంగా ఆయన వైపు చూశాడు. అతని వెనుక నుండి ఒక స్వరం వచ్చుట విన్నాడు. ఇదిగో ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని స్వరం విన్నాడు. రబ్బీ, నీవు నన్నెప్పుడు ఎరిగావు, నన్నెప్పుడు నీవు చూశావు అని అతను అడిగాడు. ఆయన చెప్పాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను. అతను చూచిన దాన్ని బట్టి నతానయేలు ఏమి ఒప్పుకున్నాడు?
అతను ఏమని చెప్పాడు? నీవు క్రీస్తువు, ఇశ్రాయేలు రాజువు, నీవు దేవుని కుమారుడువు. అతను చూచినది అదే. ఆ దినాన ఉన్నటువంటి నిజమైన దేవుని వాక్యమును అతను చూచినప్పుడు అతను చూచింది అదే. ప్రవక్త లేకుండా 400 సంవత్సరాలు అతని హృదయంలో ఉన్నటువంటి తలంపులనే ఆయన ఎరుగుట, అతను ఏమి చేసినది ఎరుగుట, ఆయన మెస్సేగాక మరొకరై ఉండరు అని అతను తెలుసుకున్నాడు. మనకది లేదు, వారికది లేదు. అది వాగ్దానం చేయబడింది. కాలము సమీపై ఉన్నదని ప్రతి ఒక్కరూ ఎరిగి ఉన్నారు. కనుక ఈ రోజు అటువంటి విషయమే మనం ఎరిగి ఉన్నామా? యేసు ఈ విషయాలను వాగ్దానం చేస్తున్నాడని మనకు తెలుసు. ఆయన చెప్పి ఉన్నాడు, లోతు దినాలలో ఉన్న రీతిగా మనిషి కుమారుని రాకడ యందును ఉండును, ఆయన వచ్చినప్పుడు ఉండును. ఈ సంగతులు జరుగుట మనం చూస్తున్నాం. నీవు చూస్తున్నప్పుడు ఏమి చూస్తున్నావు? నీవు చూస్తున్నావా? కల్పిత గాథలుగా నీవు అనుకుంటున్నావా? లేదా ఒక విధమైన భావ ప్రేరేపణ, లేక అక్కడ వారు చేసినట్లుగా నీవేమని తలచుచున్నావు? పరిసయ్యులు ఆయన వైపు చూశారు. వారు ఏమన్నారు? ఇతనికి దయ్యం పట్టింది అని అన్నారు. ఒకే వ్యక్తిని ఒకే రకమైన ప్రజలు మానవులుగా చూచుచున్నారు. ఒకరు వాగ్దానము చేయబడి ప్రత్యక్షమైన వాక్యమగు దేవుని కుమారుడిగా ఒకరు చూశారు, మిగతా వారు దయ్యం అని అన్నారు. నీవేమి చూచుచున్నావు? ఈ కడవరి దినాల్లో ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చుచు భవనంలోకి పరిశుద్ధాత్మ శక్తి ఊడ్చుకుంటూ వచ్చుట నీవు చూచున్నప్పుడు దేని వైపు నీవు చూస్తున్నావు? ఈ రోజు నీవు చూచున్నప్పుడు ఏమి చూస్తున్నావు? దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమవుట నీవు చూస్తున్నావా? అలాగైతే అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ. అవునండి, అభిషేకించమైన వాగ్దానము శరీరధారి అవుటకై అతను దేనికై బ్రతుకుచున్నాడు. అట్టి వాగ్దాన వాక్యమును నతానీయేలు చూశాడు. ప్రవక్తైన మోషే అలాగని చెప్పెను. అభిషేకించబడిన ప్రవక్తైన మోషే ఆ వాక్యమును వాగ్దానము చేసెను. ఒకటి నాన్న బావి యొద్ద ఉన్న స్త్రీ అనేక మంది ఆయన తిరస్కరించారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయన్ను దయ్యము అని పిలిచారు. ఆయన దీనిని జోష్యము చెప్పు దాని వలన చెప్పాడు అని అన్నారు. ఆయన ఒక చెడ్డ ఆత్మ, ఆయన పిచ్చి పట్టిన వాడు, ఆయన వెలుటకు ఎక్కడ స్థలము లేదు. అదే ఆయనలో ఉన్నటువంటి ఇబ్బంది. ఆయన ఒక దుర్మార్గుడు అని వారు అన్నారు. ఏమి జరిగినది? సుకారుని పట్టణానికి సమరే గుండా ఆయన వెళ్ళుచున్నాడు. ఒక రోజు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నలుదిక్కులుగా కనబడుచున్నట్లుగా కూర్చున్నాడు. నీళ్లు తెచ్చుకోవటానికి అక్కడ ఒక స్త్రీ వచ్చినది. అక్కడికి ఆమె మాట ఆయన విన్నాడు. స్త్రీ, నాకు దహానికిమ్ము అని అంటున్న స్వరం ఆమె విన్నది. ఆమె అక్కడ చూచినది. ఆమె ఏమి చూచినది? మొదటిగా ఆమె అర్థం చేసుకోలేకపోయినది. ఆమె ఆయన ప్రశ్నించినది, సమరను అడుగుటకు యూదులైన మీరు అలా అడుగుట ఆచారము కాదే అని ఆమె అన్నది. అయితే స్త్రీ, నీతో మాట్లాడుచున్నది ఎవరో నీవు ఎరిగి ఉంటే జ్ఞాపకముచ్చుకో, అక్కడ కొద్ది వెలుగు ఉన్నది. జగదుత్పత్తి మొదలుకొని ఏర్పరచబడిన విత్తనం యొక్క జీవము అక్కడ ఉన్నది. ఆమె దాని కొరకై ఎదురు చూచుచున్నది. ఆమె వారు చెప్పినటువంటి అన్ని విధాలైన వేదాంతాలను బట్టి ఆమె విసుగు చెంది వ్యధ చెందిపోయినది. అయితే ఆమె ఒకదాని కొరకు కనిపెడుతున్నది. ఎందుకనగా మెస్సయ్య వచ్చునని ఆమె ఎరిగి ఉన్నది. ఆయన అడిగాడు, వెళ్లి నీ భర్తని ఇక్కడికి తీసుకుని రా, నాకెవరూ లేరు అని ఆమె అన్నది. నీవు సత్యమే చెప్పితివి, నీకు 5 అని ఆయన చెప్పాడు. తక్షణమే ఆ చిన్న విత్తనము జీవము పుంజుకున్నది. ఆమె ఏమి చూచినది? ఒక మనుషునిలో మెస్సయ్య యొక్క సూచన చూచినది. ప్రత్యక్షపరచబడిన వాగ్దాన వాక్యమును ఆమె చూచినది. ఆమె అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవు నేను అనుకుంటున్నాను. సంవత్సరాల తరబడిగా మాకు ఒక్కరూ లేరు. మెస్సయ్య వచ్చునని, ఆయన వచ్చినప్పుడు ఇది మాకు తెలుపునని, మాకు వాగ్దానం చేయబడని మాకు తెలుసు. అదే ఆయన చేయును అని ఆమె చెప్పినది. చూశారా ఆమె ఏమి చూచినది? ఏమి చూచినది? ఆ దినానికి వాగ్దానము చేయబడి బయలుపరచబడిన సూచనను ఆమె చూచినది. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును అన్నది సంఘమునకు ఈ దినమున పరిశుద్ధాత్మ ఆయన పునరుద్ధాన శక్తి. యేసు వాగ్దానం చేశాడు, నేను చేయు కార్యములు మీరును చేతురు. మీరు చూస్తున్నప్పుడు దీనిని చూస్తున్నారు. మీరు ఆదివారం ఆలయానికి వెళ్ళినప్పుడు మంచి ఆర్గాన్ చూచుటక, మంచిగా వస్త్రము ధరించిన బోధకులు చూచుటక, వస్త్రధారులైన సంగీత కచేరీ చూచుటక, రంగులు పూసుకున్న స్త్రీలను చూచుటక, దేనిని చూచు కొరకు? సంఘములో ఒక విధమైన సమూహమున నీవు దానికి సంబంధించిన వాడవు, నీవు దీనికి సంబంధించిన వాడవు అనా? దీనికై నీవు చూస్తున్నావు, దాని గుచ్చే నీవు చూస్తావు. ఇటు విను, ఇది ఆశ్చర్యమేమీ కాదు. నీవు సమతలమైన సువార్తను తీసుకుని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి పాతకాలపు గుంపు వారి మధ్య దాన్ని బయలుపరచును. అది నీకు క్రొత్తగా ఉంటున్నది, నీవు నమ్ముటకు కష్టంగా ఉంటున్నది. నేను యోసేపును గుచ్చి గత రాత్రి చెప్పినట్లుగా మరియ గర్భవతి అయినదని ఆలోచించుటకు అతనికెంతో కష్టతరంగా ఉన్నది. అటువంటి చిన్న పరిశుద్ధురాలు ఆమె అలాగూ కాగలదు.
గాబ్రియేలు ఆమెను దర్శించనని ఆమె చెప్పినది. అయితే అదెంతో అసాధారణమైనది. అలాంటి విషయం ఎంతో అసాధారణమైనది. మునుపెన్నడూ జరగలేదు. అది అక్కడే దేవుడు నివాసమునున్నది. అసాధారణమైన దానిలో ఆయన ఉండును. ప్రకృతి సంబంధమైన మనుషునికి నమ్మువారికైతే ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. సమస్తమును సాధ్యమే. ఆయన వాగ్దానం చేసిన ప్రతి మాట నెరవేర్చబడును. అది ఆయన దేవునిగా చేయుట అసాధారణమైన విషయం. ఆయన అసాధారణమైన దానిలోనికి వెళ్ళును. ప్రజలకు అన్ని కూడా ఆయన అసాధారణమైన వాటిగా చేయును. అవునండి, మంచిది. ఆ స్త్రీ ఆయన వైపు చూచినది. దేవుడు శరీరంలో బయలుపరుచుకున్నట్టుకు మెస్సయ్య సూచనను ఆమె చూచినది. అదే ప్రజలు చూశారు. ఏమీ కనబడలేదు చాలా మందికి. నోహు దినాల్లో అవిశ్వాసులు వారు ఏమి చూశారు? ఒక మూఢుడిగా అతను పిలుచుకున్న పడవకు తప్పుడుగా నడిపించుట. అదే వారందరూ చూచారు. అదే పడవ సర్వశక్తిమంతుడైన దేవుని దర్శనం వల్ల కట్టబడినది. దేని మీదనైతే అతడు జాగ్రత్త కలిగి ఉన్నాడు, అతడు బోధిస్తున్న వర్తమానము తన వర్తమానము ద్వారానే అతడు కడుతున్నాడు. దాని వలనే అతడు నీతిమంతుడని ఎదురుచూచున్నాడని సాక్ష్యమిచ్చుచున్నాడు. అతడు ఏమి బోధ చేశాడో దాని వలన అతడు జీవించాడు. అదే ఈ దినమున మనం చేయవలసి ఉన్నది. పరిశుద్ధాత్మను ఒకరు పొందే వరకు కూడా బోధించుటకు అతనికి హక్కు లేదు. అవును, వేదాంతులు, గణిత శాస్త్ర విజ్ఞులు మొదలైన వారు అదంతా నీకు వివరించగలరు. అయితే ఒకరు ఎడారి ఆవులకు వెళ్ళినట్లయితే ఆ యొక్క పవిత్ర స్థలం యొద్దకు వెళ్లి మోషే వలె దేవుని కలుసుకుంటే ఏ మనుష్యుడు అతని నుండి దానిని తీసివేయలేడు. అక్కడున్నది ఆయనే అని అతనికి తెలుసు. దాన్ని గురించి మరెవరూ అతనికి చెప్పలేదు. అతను అక్కడ ఉన్నాడు. ఆ కారణం చేతనే మీరు యెరూషలేమునకు వెళ్లి పై నుండి శక్తి పొందే వరకు మీరు వెళ్లి బోధ చేయవద్దు. అప్పుడు మీరు నాకు శిష్యులై ఉండెదరు అని యేసు ఆయన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చెను. అది వారు చూచినది. అవునండి, అది వారు చూచినది. నోబహు వారేమి చూడలేదు. అది చేసిన తర్వాత వారేం చేశారు? దేవుని యొక్క వాక్యము నిరాకరించారు. వారి మీదకి వారి న్యాయ తీర్పును తెచ్చుకున్నారు. అది ఖచ్చితం. జాక్మూర్తో కలిసి నేను చెప్తున్నాను, అతను నిర్వచించుట కాదు, అయితే ఇది చెప్తున్నాను. ఇది సమయానుకూలమని తలస్తున్నాను. కాబట్టి జాక్మూర్ అన్నాడు, దేవుడు అమెరికాను కాల్చివేసి ముంచివేయకపోతే ఆయన సొదొమ గొమొర్రాలను పైకి లేపి క్షమాపణ అడగవలసి ఉంటున్నది. అది సత్యం. దేవుడు న్యాయవంతుడు. ఆయన వాక్యము న్యాయ ఫలమిచ్చును. ఆయన వాక్యమునకు వ్యతిరేకమైన లోక కార్యాలను బట్టి ఆయన తప్పకుండా లోకానికి తీర్పు తీర్చును. మనకెన్ని సభలున్నవని కాదు, మత సంబంధమైన కూటములు మనకున్నవని కాదు. అది కాదు. ఈ వాక్యము చూడు, యేసు భూమి మీదకి వచ్చినప్పటి సమయం కంటే మరి ఘనమైన మత సంబంధమైన సమయాలు లేవు. ప్రతిదీ కూడా మతముతోనూ మత పారంపరాచారములతోనూ మినిగివేయబడి ఉండెను. అంతా తప్పుడువే. అలాగున్నే చిన్న బట్టనెత్తి బోధకుడైన ఆమోసు కాలంలో కూడా అలాగే. అతడు ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలియదు. కొండ ప్రక్కకు వచ్చి సమరయ వైపు చూచున్నప్పుడు అతని చిన్న కళ్ళు చిట్లించుకున్నాడు. ఫీనిక్స్ ఎలాగో అలాగే అది ఒక పెద్ద యాత్రా నగరం. అది ఎంత అందంగా ఉంటున్నదో ఈ నగరాన్ని చూచుటకై ప్రపంచమందలి అనేక ప్రజలు వచ్చెదరు. ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటవి. రాత్రిపూట వినోదశాలలు, నిజమైన ఉల్లాస సమయాలు జీవించు స్థలమే అని వారంటారు. అయితే ఈ చిన్న వ్యవసాయ కుర్రవాడు పరిశుద్ధాత్మతో తాకబడి అక్కడికి వచ్చాడు. ముందుగా వెళ్లిపోయి కూటమి కొరకు ఏర్పాటు చేయువారు ఎవరూ లేరు. అతనికి ఎటువంటి గుర్తులు లేవు. అతనితో కలిసిపోయే సంఘ శాఖలు లేదు, లేక అతనికి ఆదుకునేవారు ఎవరూ లేరు. అయితే అతడి కొండ ప్రక్కగా వెళ్లి చిన్న కళ్ళను ముడుచుకుని ఆ నగరం వైపు చూస్తున్నాడు. వారిలో ఇతరులు ఎవ్వరూ చూడనది అతడొకటి చూశాడు. అందరూ కూడా ఉల్లాస సరసాలు చూశారు. అయితే తీర్పు కోసం కాచుకొని ఉన్న దేవుని న్యాయ తీర్పును అతడు చూశాడు. దానికి వ్యతిరేకంగా అతడు ప్రవచించాడు. వారు అతని పిచ్చివాడు అని పిలిచారు. అయితే 11 సంవత్సరాల తర్వాత అతడు ఏ విధముగా చెప్పి ఉన్నాడో ఆ విధంగానే అది జరిగింది. సంఘము ఈ దినమున ఏ విధంగా కొనసాగుతుందో, ప్రజలే పద్ధతిని ఏమిటో ఒక మనిషి చూడగలిగితే భవిష్యత్తులో ఆశీర్వాదాలను చెప్పగలడా? న్యాయ తీర్పును చెప్పుచున్నాను అంతే. ఆయన వాక్యమును నిరాకరించినందుకు న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పును కోరును. ఆయన వచ్చి మన ఎదురునే దాన్ని గుర్తింపు చేసి దాన్ని మంచిగా సరిచేయును. అయితే న్యాయవంతుడైన దేవుడు అన్ని కాలాల్లోనూ ఆయన ప్రణాళికను మార్చలేదు. ఆయన ప్రణాళికను మార్చడు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. అన్నిటిలో ఆయన ఒకే రీతిగా ఉంటాడు. ఆయన మార్గాలు ఒక్కటే, ఆయన వాక్యం ఒక్కటే, అన్నిటిలో ఆయన ఒక్కటే. ఒకరు పశ్చాత్తాపడితే ఆయన కనికర సంపన్నుడు. అయితే నువ్వు పశ్చాత్తాపడకపోతే తీర్పు వెంటాడుతుంది. ఫరో అతను చూచినప్పుడు మతావేశపరుడుగా పిలువబడే ప్రవక్తగా విచారించుటకు అనేకము చెప్పుకునేవానిగా అంతే అతను అలాగ చూశాడు. అయితే దేవుని హస్తము మోషే మీద ఉండుట ఇశ్రాయేలు చూశారు. అవునండి, ధనవంతుడు కార్యరూపం దాల్చే శక్తిని చూశాడు.
అయితే అతని సంస్థ అతడు దానితో వెళ్ళగలిగినంత పెద్దదిగా ఉన్నది. అతని యొక్క తదుపరి చూపేది నరకంలోండి చూశాడు. అది ఖచ్చితం. అతనికి తీర్పు వచ్చినది. అది తర్వాత సమయం అతను చూచినది. ఈ దినమున అనేక మంది అలాగే ఉంటున్నది. వారు యేసును సిలువేసినప్పుడు ఒకసారి రోమా సైనికుడు ఒక చూపు చూశాడు. ఆయన ఏమి చేశాడో చూడాలని చూశాడు. అయితే అప్పటికి ఆలస్యమైపోయినది. స్నేహితులారా, అమెరికా కూడా అది చేయబోతున్నది. వారు ఒకరిని చూడబోతున్నారు, నిజంగా దేవుని కుమారుడు అని చెప్పబోతున్నారు. అయితే అది ఎంతో ఆలస్యమైపోతున్నది. వారు నవ్వి ఆఖరిగా ఎగతాళి చేశారు. అప్పుడు అతను ఎక్కడ రక్షించబడవలనో కేకలు కేవలము చూచులు మాత్రమే జరిగిన. అయితే అది ఆలస్యమైపోయినది. జీవాధిపతిని వారు సిలువ వేశారు. ఈ రోజు చాలా సార్లు ప్రజలు యేసుక్రీస్తును వారి హృదయంలో గుండా తృణీకరిస్తారు. వారి మధ్యనే సాక్షాత్తుగా ఆయన ఎవరనేది విశదముగా రుజువు చేయబడినప్పటికీ కూడా అలా చేస్తారు. అవునండి, పిలాతు ఒక రోజు చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. అయితే అతని యొక్క రాజకీయాలు ఎంతో పెద్దవి. అతడు నిలబడలేకపోయాడు. లూథర్ ఒక చూపు చూశాడు. అతడు నీతివత్వం చూశాడు. దానితో అతడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత వారు నిర్మాత్మకం చేశారు. వెస్లీ వచ్చాడు. అతడు క్రీస్తును చూచినప్పుడు శుద్ధీకరణ చూశాడు. సంఘము శుద్ధీకరించబడాలని దానితోనే వెళ్ళాడు. దాని వెంట పెంతెకోస్తు వచ్చినది. వరములు పునరుద్ధరణ చూచినది. వారంతా ఏమి చేశారు? కేథలిక్ వారు ఎలా చేశారో ఖచ్చితంగా అలాగే చేశారు. అది నిర్మాణాత్మకము చేసి తిరిగి వెనుకకు పెట్టారు. ఓ దేవా, ఒక దినాన నేను చూశాను. నేను అలా చేసినప్పుడు నేను అల్ఫా ఒమేగాను చూశాను. నేను ఆది అంతము చూశాను. నిన్న యేసుక్రీస్తు ఉండుట చూశాను. నా యొక్క పాప క్షమాపణాధిపతిని నేను చూశాను. నా స్థానాన్ని తీసుకున్న ఒకరిని నేను చూశాను. అయ్యో, నీవు చూస్తున్నప్పుడు ఏమి చూశావు? నా యొక్క వృద్ధుడైన స్నేహితుడు బిల్డాక్ ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉంటే నేను చూస్తున్నాను. ఆ మనుషుడికి 97 సంవత్సరములు వస్తున్నవి. కొద్ది దినాల క్రితము, ఈ మధ్యనే లేక సుమారు 6 నెలల క్రితము అతనికి సంపూర్తిగా గుండె ఆగిపోయి గుండె జబ్బు 2 వచ్చినవి. అతను చనిపోతున్నాడని వైద్యుడు చెప్పాడు. అతని భార్య నన్ను పిలిచి, సహోదర బ్రహ్యాం రండి, అతను చనిపోతున్నాడు, బిల్ నీ స్నేహితుడు అని చెప్పినది. అలాగే నేను అలా చేస్తాను అని నేను చెప్పాను. అతని స్థలానికి వెళ్ళు రహదారిని నేను వెళ్తూ నేను ప్రార్థించుకుంటున్నాను. దేవా, నేను అతనికి ఆఖరి వీడ్కోలు చెప్పుటకు అయిష్టంగా ఉన్నాను. నేనక్కడికి చేరు వరకు అతను బ్రతికి ఉంటే అతనికి వీడ్కోలు చెప్పగలుగుతాను అని ప్రార్థించాను. ప్రాణవాయువు పెట్టారు. సంపూర్తిగా గుండె విఫలమైపోయినది. 91 సంవత్సరాలు. ఇంధనం నింపుకునే స్థావరం నుండి బయటకు వచ్చాను. నేను చూశాను. నేను అలా చేసినప్పుడు బిల్ వీధి లేకుండా వస్తూ నాతో కరస్పర్శ చేశాడు. ఈ రాత్రి ఇక్కడ అతను కూర్చుని ఉన్నాడు. అది అతనికి చెప్పిన వైద్యుడు చనిపోయాడు. నేను వెళ్ళు ప్రతి కూటమును అనుకరిస్తూ వడగండ్ల వాన మంచుల్లో గుండా నడుపుకుంటూ ఓహియో లిమా నుండి వచ్చి బిల్ డచ్ కూర్చున్నాడు. ఎందుకని? మనం ఒకటి చూశాము. అదే దేవుడు అక్కడ దూరాన కలరడలో తుఫాను సమయమున గత దినాన నేను మాట్లాడిన అదే దేవుడు. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉండుట నేను చూశాను. ఇక్కడే ఒక ఆంగ్లేయుడైన మిస్టర్ వే ఇప్పుడు ఇక్కడే కూర్చుని ఉన్నాడు. ఇక్కడ కూర్చుని ఉండట ఇప్పుడే నేను గమనించాను. అతడు ఇండియా నుండి వచ్చాడు. అతను ఒక ఆంగ్లేయుడు. అతని భార్య గుర్తింపు పొందిన నర్స్, మంచి మనిషి. ఒకరోజు నేను అతనితో మాట్లాడితేనే, నేను కుటుంబంలో మాట్లాడాను. నేను ఏమి చెప్పినో అది అతడు హృదయంలో తిరస్కరించాడు. అతడు అలాగు చేసినప్పుడు ప్రజల మధ్యనే అతడు పడిపోయి చనిపోయాడు. అక్కడ అతడు చనిపోయి ఉండెను. అతని భార్య అతని పట్టుకుని అతని తాకి చూచినది. అతని కళ్ళు ముఖము నలపైపోయినవి. అతని కళ్ళు బయటికి వచ్చి తలలోకి వెనుక్కుపోయినవి. చక్కగా నిలబడు అని నేనన్నాను. అక్కడ అతని వైపు చూచి, ఓ, ఆ మనుషుడు అక్కడ చచ్చి పడి ఉన్నాడు అని అనుకున్నాను. వెళ్లిపోయి అతని పైన నా చేతులు పెట్టాను. అక్కడ బల్ల ఎంత చల్లగా ఉన్నదో అంత చల్లగా అతను ఉన్నాడు. అతను అయిపోయాడు. శ్రీమతి వే అలాగా అన్నది. సహోదర్ బ్రహ్యాం, అతను అయిపోయాడు. గొంతెత్తి ఆమె స్వరముతో ఆమె అరుస్తుంది. నేను అలాగ చూశాను. పునరుద్ధానమును జీవును నేను చూశాను. యేసు చేయమన్న ప్రార్థన నేను చేశాను. సహోదరు వే పైకి లేచాడు. ఈ రాత్రి ఇక్కడే ఇప్పుడు కూర్చుని ఉన్నాడు. మృతుల్లో ఉండి లేచి వచ్చి ఈ రాత్రి ఇక్కడే కూర్చుని ఉన్నాడు. అవునది నిజం మిస్టర్ వే. ప్రజలు చూసినట్లుగా నీ ఒక నిమిషం నిలబడు. ఇక్కడే బిల్డావ్ ఇక్కడ కూర్చున్నాడు. ఏంటది? ఎందుకనగా లాజర్ను ఎవరైతే లేపి ఉన్నాడో అదే ఆయనను. ఆయన వైపు మనం చూచాము కాబట్టి ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడు. అవును, ఆయన మారడు. నా ఎదుటినే బ్లైర్ అను ఒక చిన్న బోధకుడు కూర్చున్నాడు. గడిచిన దినము అతని చిన్న బాలుడు విపత్తులో పడ్డాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ అతని భార్య అక్కడ కూర్చొని ఉన్నది. అక్కడ టెలిఫోన్ లో నన్ను పిలిచి, సహోదర్ బ్రహ్యాం, మా చిన్న బిడ్డ కారు కొండ మీద దొర్లి అతడు గుజ్జైపోయాడు. అతని మెదడుకు తీవ్రమైన ఘాతము తగిలింది. అతను అయిపోయాడు. గాలి పీల్చలేకపోతున్నాడు. నీవు ప్రార్థిస్తావా?
అని అడిగాడు. ప్రార్థించుకుందాము అని నేను చెప్పాను. చూశాము, ప్రార్థించడం మొదలు పెట్టాను. ఫోను మీద నేను చెప్పాను, ప్రభువైన దేవా, వారితో నేనేమని చెప్పను? చిన్న బిడ్డ పరుగు తీస్తూ తాడుతో ఎగురుతూ అలా పరుగు తీయటం నేను చూశాను. నేను చెప్పాను, అతడు బాగుపడతాడు అని. ఈ రాత్రి అతడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడే వారు కూర్చుని ఉన్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడు. చూడు చూడు, ఆయన నీవు చూచినప్పుడు నీవేం చూస్తావు? అదే స్వస్థపరచువాడని నేను చూస్తాను. ఆమేన్. గలిలయలో నడిచిన అదే ఆయన నేను చూస్తాను. ఆయన బలములో నేనాయన చూస్తాను. హృదయం యొక్క రహస్యాలను మరియు ఆలోచనను ఆయన వివేచించడం నేను చూస్తాను. కడవరి కాలములకు కొంచెం ముందుగా గురుతును చూయించడం చూస్తాను. ఆయన ఈ రోజు ఏమై ఉన్నది అని ఈ సభకుల గుండా దేశాలలో గుండా ఎలాగూ వెళ్లిపోయి చెప్పగలము? నేనేమనుకున్నానో మీకు తెలుసా? బానిసత్వ సమయంలో ఒకసారి ఒక పెద్దవాడైన నీగ్రో అతను చెప్పినట్లుగా అని అనుకున్నాను. ఒక రోజు అతను వచ్చి చెప్పాడు, నేనిప్పుడు స్వతంత్రుడని మీకు తెలుసా అని అన్నాడు. కాబట్టి ఇతర బానిసల మధ్య అతను చెప్పవలసి ఉండెను. అది తిరిగి యజమాని యొద్దకు చేరినది. శామ్, ఇక్కడికి లోపలికి రా అని యజమాని చెప్పాడు. అక్కడున్న బానిసలకు నీవు చెప్తున్నదేంటి అని అడిగాడు. అతను చెప్పాడు, అయ్యా, నేను స్వతంత్రుడను. నీవు ఎలాగ స్వతంత్రుడవు అని అడిగాడు. అతను చెప్పాడు, నేను పాపము యొక్కయు మరణము యొక్కయు నియమము నుండి విడుదల పొందాను. ఎందుకనగా యేసుక్రీస్తు నన్ను స్వతంత్రుడిగా చేశాడు అని చెప్పాడు. అతను అడిగాడు, శామ్, అది నీ యొక్క భావమా అని. అవును అని చెప్పాడు. నేను వెళ్లిపోయి నీ విడుదలను సంతకం చేస్తాను. నీవు వెళ్లి నీ సహోదరులకు అది తెలియచేయి. వృద్ధుడగితను సంవత్సరాల బోధ చేశాడు. చివరికి ఒక రోజు తన తలుపు ఎదుకు వచ్చాడు. ఈ జీవము నుండి అతడు వేరు కావలసి ఉండెను. కొద్ది దినాలు అతడు మగతలో పడకపై ఉన్నప్పుడు అతని యొక్క అనేక మంది తెల్ల సహోదరులు అతని చూచుటకు అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. ఎందుకంటే అతడు క్రీస్తు యొక్క ధీరుడైన వృద్ధ సైనికుడు. అతను అక్కడ పడకపైన ఉన్నప్పుడు చుట్టూ చూచి, మోషే, నీవు లేదు, శ్యామ్, నీవింకా వెళ్లిపోలేదా? లేదు అన్నాడు. నేను తిరిగి వచ్చాను అని చెప్పాడు. నేను అక్కడ ఉన్నానని అనుకున్నాను అని చెప్పాడు. నేను తప్పక కలగని ఉండవచ్చును. నేను అక్కడ ఉన్నాననుకున్నాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు అతడు చెప్పాడు, ఒక దేవదూత నేను తలుపు వద్దకు తీసుకురాబడ్డాను. ఇంకా చెప్పాడు, ఒక దేవదూత వచ్చి చెప్పాడు, శ్యామ్, వచ్చి కిరీటం పెట్టుకో, వచ్చి నీ వస్త్రం తీసుకో. అతను చెప్పాడు, కిరీటము వస్త్రాన్ని గురించి మాట్లాడకు. నేను ఇక్కడే నిలబడి లక్షల సంవత్సరాలుగా ఆయన్నే చూస్తూ ఉంటాను. మరణం నుండి పాపము నుండి అతను విడిపించిన ఆయనలో అతను చూశాడు. ఇరుకుల ఇబ్బందుల్లో తనను తాకి ఆదుకున్న ఆయనలో అతను చూశాడు. ఓ దేవా, గడిచిన ఉదయం నా పడకపై నేను పడుకుని ఉన్నాను. నా జీవిత కథ మీకు తెలుసు. నాకొక వయస్సురిగిన కుక్క ఉన్నది. మేము దానికి ఫ్రెడ్ అని పిలుస్తాము. అతను నన్ను బడికి పంపాడు. పిల్లి మొదలైనవి మరుగై ఉంటుటకు ప్రతి ఉదయము నేను దాన్ని పైకి తీసుకుని వెళ్లేవాడును. పైన చిన్న చెక్క ఇంట్లో మెట్ల మీదకి ఎక్కేవాడును. క్రింద సొరంగములో అది మరొకటి నేను వినేవాడును. అది నా యొద్ద ఎప్పుడు పడుకునేది కాదు. ఎప్పుడు దాని యొద్దకే వెళ్లేది. అది నాకొక ప్రత్యేకంగా ఉండేది. మీకు తెలుసా, ఒకానొక ఉదయవేళ వాగులో అది అరచుడు నేను వింటాను. నేనెక్కడకు తప్పక వెళ్లి అదేమి పొందుకున్నదో చూస్తాను. అది బాగుంటుంది. విను సహోదరుడా, నీకు నన్ను చెప్పని, నీవు యేసును చూచినప్పుడు నీవు చూచుటకు ఒకటి ఉన్నది. అది ఆయనలో దేవుని చూచుట. నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉండుట చూచుట. ఈ రాత్రి ఆయన ఎక్కడ ఉండి అప్పుడు ఆయన ఏమి చేశాడో అదే చేయుటకై ఇక్కడ ఉండుట చూచేదవు. మనం ప్రార్థించుకొనుచుండగా ఒక క్షణం తల్ల వంచుకుందాము, ప్రార్థించుకుందాము. సహోదరబ్రహాం, నా ఎడల దేవుడు కనికరము చూపమని దేవుని అడుగు అని చెప్పువారు ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను ఆయనకు వ్యత్యాసమైన వానిగా చూడాలని నేను ఆయన్ను కోరుచున్నాను. నేను ఆయన వైపు చూశాను, ఊహించాను. నేను ఆయన వైపు చూశాను, ఆశ్చర్యపడ్డాను. నేను ఆయన వైపు చూశాను, ప్రశ్నించాను. నిజంగా ఆయన నా కొరకై జాగ్రత్త తీసుకున్నాడా? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా? ఆయన గురించి నేను చెప్పినవన్నీ ఇవన్నీ నిజమేనా? అవి నిజమా అని నేను తెలుసుకోవాలని కోరుచున్నాను. ఈ రాత్రి అది నాకు బయలుపరచమని నీవాయను అడుగుతావా? నీ చేయి ఎత్తుతావా? ప్రభు నిన్ను దీవించును. అది మంచిది. ప్రతి ఒక్క చోట ప్రశస్తమైన ప్రభువా, నిన్ను గూర్చి ఎంతో వ్రాయబడినది. నీవు నిన్న నేడు యుగములు ఒక్కరి రీతిగా ఉన్నావని మేము ఎరిగినాము. ఈ రాత్రి ప్రభువా, మేము చూచున్నప్పుడు మేము యేసుక్రీస్తును చూస్తామని ప్రార్థిస్తున్నాము. నీవు చేసిన కార్యములు మేము చేసేదమని నీ వాక్యమునందు నీవు వాగ్దానం చేస్తున్నావు. కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ రూపములో నీవు మరలా భూమి మీద ఇందువని, సంఘం పరిశుద్ధాత్మతో నిండైన బలముతో ఉండునని నీవు వాగ్దానం చేస్తున్నావు. కొంచెం కాలమునకు చూచుటకు లోకమునకు అదేమి మంచిదిగా కనబడదు. ఎందుకనగా అది వారు చూడరు. అయితే మీరది చూతురు. ఏలైనగా నేను మీతోనూ మీలోనూ యుగ పర్యంతము ఉందును. ప్రభువైన యేసు,
మనుష్యుడు చూచుటకు ఇంకా తరడుముండగని ఈ రాత్రి వారు చూచి ఆయన పునరుద్ధాన శక్తిలో ఆయన్ను వారు చూచిదరు కాక. ఆయన మృతుడు కాడు, అయితే ఆయన నిరంతరము జీవించుచున్నాడు. ఆయన ఎడల ఒప్పుకోలు చేయు సంసిద్ధపడు వారి ఎడల విజ్ఞాపన చేయ సంసిద్ధుడై ఉన్నాడు. ప్రభువా, దయచేయము అడగబడిన ఈ విన్నపములన్నీ అనుగ్రహించబడు కాక. తండ్రి, యేసుక్రీస్తు నామములో ఇవన్నీ దయచేయము. ఆమేన్. ఇప్పుడు రోగుల కొరకు ప్రార్థనా సమయము. దేవుడు జవాబు దయచేయనని నమ్ము. బిల్లి చాలా ప్రార్థనాకారులు ఇచ్చాడని చెప్పాడని అనుకుంటున్నాను. అది బీలా మంచిది. మనకు సమయం లేదు. నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, నన్ను క్షమించండి. కొద్ది నిమిషాలు నాకున్నవి. గడిచిన రాత్రి మనం ఎక్కడ విడిచిపెట్టాము, ఎక్కడ మనం వదిలాము? గత రాత్రి మనం ఎక్కడ వదిలిపెట్టాము? అన్ని బీతో ప్రారంభిద్దాం. సంఖ్య 1 మంచిది. సంఖ్య 1 ఎవరు? 3, 4, 5. ఇప్పుడు ఒకరు గమనించండి. మీలో ఒకరు, బిల్లి ఇక్కడికి రా త్వరగా, ఎందుకనగా సమయం మనకు లేదు. మనం ఎక్కువ సమయం తీసుకోము. కొన్నిసార్లు వారు చెవిటి వారే వినలేరు, లేక లేవలేరు, లేక మరొకటి. అలాగైతే సంఖ్య 1, 2, 3, 4, 5 మంచిది. మీరు ఇష్టపడితే ముందుకు రండి. అక్కడ 1, 2, 3, 4 మంచిది. నన్ను క్షమించండి అయ్యా. 6, 7, 8, 9, 10. ఇప్పుడు వారిని నిలబడినవుడి. 6, 7, 8. ఇప్పుడు ఒకరు 8, 9, 10. 8, 9 సరే. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10 సరే. 10 నుండి 15 వరకు నిలబడండి. బీలు అవి అయిపోయిన కార్డులు. 15 సరేనా? 15 నుండి 20 వరకు నిలబడండి. ప్రార్థనా కార్డుల్లో 1 నుండి 20 వరకు ఇక్కడ మీ స్థలాల్లోకి రండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. అదే 20 నుండి 25 వరకు. ఎంతమంది ప్రార్థనా కార్డులు లేకుండా ఉండి ఉన్నారు? మీరింకా ఆయన నమ్ముతున్నారా? వారు వచ్చినప్పుడు వారి స్థలాల్లో ఉండు. ఆ 25 మంది వచ్చినప్పుడు మేము అడుగుతాను. బైబిల్ గ్రంథం చెప్తుంది, హెబ్రీ పుస్తకంలో యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు అని చెప్తుంది. మీరది నమ్ముతున్నారా? మన బలహీనతల యొక్క భావముచే తాకబడినవాడు ఈ దినాన నెమ్మదిగా కూర్చొని మన మధ్య మన ప్రధాన యాజకుడు తన్ను తాను తెలియపరచుకుంటా మనం చూద్దామా? వచ్చి తరమబడిన మూగవైన జంతువుల వల్లే కూర్చుందామా? లేదండి. మనము ఎలాంటి పోరాటానికైనా లేచి చేద్దామా? తరమబడిన మూగ జంతువుల వల్లే ఉండవద్దు. వీరుని వలె ఉండు. ప్రజలైన మీరు ఈ వైపు చూచి నమ్ముడి. ఆయన ఏమి వాగ్దానం చేశాడో లేఖనంలోనివి నమ్ముడి. సరే, ఏ సమయమో మేము తీసుకున్నాము. ప్రార్థన వరుసను నేరుగా ప్రారంభిద్దాము. మరలా ప్రార్థించుకుందాము. ప్రభుని యేసు, అది ఇప్పుడు నీ హస్తాల్లో ఉన్నది. నేను నీ హస్తాల్లో ఉన్నాను. ప్రభువా, సొదొమ దినముల వలె అది ఉండును అని నీవు చెప్పినది నేను ఈ రాత్రి నిర్వచించిన వాక్యమును తీసుకునము. వెళ్ళుచున్నటి గురించి నీ శిష్యులతో నీవు మాట్లాడుచున్నప్పుడు యోహాను 14:12లో నీవు చెప్పియున్నావు, నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు అతడును చేయును అని నీవు చెప్పితివి. బైబిల్ గ్రంథం చెప్తున్నది, పూర్వకాలంలో నానా సమయంలో నానా విధములుగా పితరులతో మాట్లాడిన దేవుడు, లేక ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు కడవరి కాలములలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాను. ఆయనే వాక్యమయుండెను. ప్రవక్తలు వచ్చారని, వారిపైకి ఆత్మ వచ్చినప్పుడు ఆ తరమునకు వాక్యము జీవింప చేయబడినని మేమెరుగుదము. రాజులను శపించరి, తీర్పును తెచ్చిరి, నీతిని తీసుకొచ్చరి, నశించిన వారిని రక్షించరి. ప్రవక్తల యొద్దకు వాక్యము రాగా అలాగు వారు చేసిరి. ఇప్పుడు ప్రభువా, కడవరి దినాన నీవు వాగ్దానం చేసి ఉన్నావు, సదొమ దినములలో ఉన్న రీతిగా అని నీవు చెప్పితివి. అబ్రాహాము ఎండవేళలో అక్కడ కూర్చుని ఉండగా చిన్న బయటికి పిలబడిన సంఘము. తండ్రి, ఈ దినాన మేము లోకమును చుచుచుండగా ఖచ్చితంగా సొదొమను అన్యుల తారుమారు నులివెచ్చనిదిగా చుచుచున్నాము. అబ్రాహాము ఎదుట ఆ 3 దూతలు చూచుచున్నాము. వారిలో 2 నులివెచ్చని సంఘములోకి వెళ్ళేరి. లోతు వారిని బయటికి పిలవటానికి అక్కడికి 2 వెళ్ళేరి. నవీన, బిల్లీ గ్రహాం వారిని బయటికి పిలుచుటకు. అద్భుతాలు లేవు, కేవలం వారి కన్నులు మూయుటకు. సువార్త ప్రకటన అది చేయును. అయితే ఇక్కడ అబ్రాహాము గుంపుతో ఏర్పరచుకున్న వారికి సూచన, పిలువబడిన వారికి సూచన అబ్రాహాము గుంపుతో నిలిచిపోయిను. అది సొదొమలో కాదు,
సదోమకు బయట పుట్టినవారు నిజమైన సంఘము. ఈ దినమున అబ్రహాము సంతానము. వారితో మాట్లాడిన ఈ మనుషుడు అడిగాడు, నీ భార్య అయిన శారా ఎక్కడా? ఆమె నీ వెనుక గుడారములో ఉన్నది అని చెప్పాను. నిన్న కాలమునకు నీ యొద్దకు వచ్చేదను అని ఆయన అన్నాడు. ఆమె నవ్వినది. ఆమె ఎందుకు నవ్వినది అని ఆయన అడిగాడు. ఆమె ఉన్న వైపునకు ఆయన వీపు ఉంచి ఆమె ఏమని తలంచినది, ఆమెలో ఏమి తలంచుచున్నది వివేచించుట. దేవుని కుమారుడి నజరేయుడైన యేసు ఆయన వాక్యమునందు మాకు చెప్పాడు, ఆ దినము ఉన్న రీతిగా మనుష్య కుమారుని రాకడయందును ఉండును అని. తండ్రి, అన్ని కాలాలలో పరివర్తన చేయవారు ఒక్కరు కూడా ఉండకుండా అదెంతో వింతైన విషయం. అనగా నేటి వరకు ముగింపులో HAM పేరు కలిగి సొదొమలోకి వెళ్లిపోవుట. నీ యొక్క సేవకుడు బిలిగ్రహాం సొదొమలో అక్కడ అతని పనిని చేయుచున్నాడు. తండ్రి, ఈ రాత్రి ఇక్కడ ఉన్న అబ్రహాం యొక్క సంతతిని నీవు రక్షించి నీ ప్రశస్త వాగ్దాన కుమారుని పరిశుద్ధాత్మ చేత వారిని నింపమని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇదైన వెంటనే దేవుడు శరీరంలో ప్రత్యక్షమై ఈ సూచనను చేశాను. ఆ తర్వాత వాగ్దాన కుమారుడు రంగంపైకి వచ్చెను. దేవా, అబ్రహాము సంతానము కొరకు 2000 సంవత్సరాల నుండి మేము ఎదురుచూచుచున్నాము. అనేక మంది నిద్రపోవచ్చున్నారు. ఇది 7వ ఘడియ. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడను కేక ఏ సమయంలోనైనా వచ్చుటకై మేమెదురు చూచుచున్నాము. తండ్రి, ఈ రాత్రి ప్రజల యొక్క గ్రాహ్యము తెరవమని, రాబోతున్న కుమారుని రాకకు కొంచెం ముందుగా ఈ సూచన వాగ్దానము చేయబడిందని వారు చూచుటకు ఈ రాత్రి అనుగ్రహము చూపము. ఇంకా ఇత్తడి సర్పము క్రీస్తుకు పోలిక ఇలాగో అలాగున్నే ప్రకృతి రీత్యా వచ్చుచున్న కుమారుడు ఆయన రాక యొక్క సూచన అబ్రహామిక రాజ సంతానముకు ఈ దినపు యేసు రాకడ ఆత్మ సంబంధన పోలికయున్నది. ప్రభువా, అది అనుగ్రహము చూపము. మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. రోగుల కొరకు ప్రార్థన చేయక ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వరముల గురించి అనేక మంది తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు. ఇక్కడ నేను ఇక్కడికి వెళ్లి ఇది తీసుకుంటాను, అది తీసుకుంటాను, నేను ఇది చేస్తాను అని నువ్వు వెళ్లి చెప్పుటకు దేవుడు అనుగ్రహించున్నది కాదు. అవి వరములు కావు. అనేకులు అలాగ తలస్తారు. అయితే వారు పొరబడుతున్నారు. దేవుడు నిన్ను వాడుకుంటానికి మార్గము నుండి నీవు బయటికి వచ్చుడు ఇలాగో అది ఎరుగుట ఏ ఒక దేవుని వరము. చూశారా, నీలో నీవు ఉన్నంత వరకు యేసు ఆయనే చెప్పలేదా? పరిశుద్ధ యోహాను 5:19 కుమారుడు తనంతట తాను ఏమీ చేయక అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అక్కడ కోనేరు యొద్ద పడి ఉన్న కుంటివారందరినీ ఆయన దాటిపోయి కాళ్ళు ముడుచుకుని పోయిన ఒక విధంగా నడవలేక ఉండిన ఆ జబ్బుతో ఉన్న అతన్ని స్వస్థపరిచెను. ఆయన చెప్పాడు, కుమారుడు తనంతట తాను ఏదియూ చేయడు. తండ్రి ఏది చేయుట ఆయన చూచునో కుమారుడు అలాగే చేయును. అది నేను కాదు, కార్యములు చేయనది నేను కాదు అని ఆయన చెప్పాను. నా యందు నివసించు తండ్రియే ఆయనే కార్యములు చేయుచున్నాడు. ఇప్పుడు అక్కడ కూర్చున్న మీరు ఏ మనుష్య వైపు చూచుటకు తెగించకండి. క్రీస్తు వైపు మీరు చూడుడి. ఆయన ఒక్కడే. సొదొమ యొద్ద ఆయన ఎలాగు చేసినో అలాగున ఆయన మానవ శరీరమున కడవరి కాలంలో ప్రత్యక్షపరచుకునని ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు మీ శరీరము నా శరీరము మన యొక్క సొంత తలంపులను తొలగించుకోవటానికి ఈ రాత్రి మనలో వాక్యము దాని స్థానమును స్వీకరించుటకు మన యొక్క హృదయాలు తెరుద్దాము. ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మ యొక్క దేవుని గొప్ప వరములు మన ఎదురునే ప్రత్యక్షమవుటకు మనం చూద్దాము. భయభక్తులతో ఉండండి. ఎవరు వదలవద్దు. నిశ్శబ్దంగా ఉండి ప్రార్థించుడి. మీరు తప్పక అభినందిస్తారు. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా ఇది తమాషా వంచన అని తలస్తే వేదిక యొద్దకు రమ్మని సవాలు చేస్తున్నాను. ఎవరైనా మీరు ఇది చేయుటకు భయపడినట్లయితే దాని గురించి ఏమీ చెప్పవద్దు. దేవుని యొక్క వాక్యము తెలియజేయుట కొరకై ఇక్కడున్న ప్రతి ఆత్మను యేసుక్రీస్తు నామమున నా ఆధీనమందు ఉంచుకునుచున్నాను. ఇక్కడ ఈ రాత్రి ఒక చిత్రమున్నది. పరిశుద్ధ యోహాను 4వ అధ్యాయమున ఒక పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి ఉన్నారు. బహుశా మొదటిసారి అనుకుంటాను. నీవెవరో నాకు తెలియదు. బహుశా పత్రికల ద్వారా, మామూలు సంభాషణ ద్వారా నీవు వింటావు. అయితే నీవు నాకు తెలియదు. అది నీకు తెలుసు. బావి యొద్ద మన ప్రభు ఒకప్పుడు ఒక స్త్రీని కలుసుకున్నట్లుగా మనము ఒకరినొకరము అపరిచితులము. ఒక స్త్రీ పురుషుడు కలుసుకుని మాట్లాడుకునుట. మన సహోదరులు ఒకరు వచ్చినట్లు నేను వచ్చి, దేవా స్వస్థత వరమును దయచేయము అని చెప్పినట్లయితే స్వస్థత వరమనగా ఏమిటో మీకు తెలుసా? స్వస్థతలో విశ్వాసం ఉంటుంది. చూశారా, ఒకరి కొరకు ప్రార్థన చేయడం ద్వారా నీ విశ్వాసాన్ని నీవు విడుదల చేస్తున్నావు. స్వస్థత వరమనగా అంటే ప్రతి ఒక్క దైవ సేవకుడు అది కలిగి ఉండవలసి ఉన్నది. ప్రతి ఒక్కరు చూశారా, స్వస్థత వరము
వరమును కలిగి ఉండవలసి ఉన్నది. నిన్ను స్వస్థపరచు శక్తి నీ లోపల ఉంది, పరిశుద్ధాత్మ. అది బయట పనిచేయుటకు దాన్ని నీవు విడిచిపెట్టవలసి ఉన్నది. అంతే. చెట్టు లోపల ఉన్న జీవం వలె అది ఉంటుంది. యాపిల్ పండ్లు కాయటకు చెట్టులో నీవు యాపిల్ పోయినవసరం లేదు. అది కేవలం భూమిలో నాటబడి ఉండి అది త్రాగుతుంది, బయటకు నెడుతుంది. పరిశుద్ధాత్మ నీవు అలాగు చేస్తావు. అది నీ లోపల ఉంటున్నది. తరగని యేసుక్రీస్తు యొక్క ఊటలో నుండి నీవు త్రాగుతావు. ఆత్మ ఫలములను అది బయటకు నెడుతుంది. చూశారా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నేను ఎరుగకే ఉన్నాను. అది దేవునికి తెలుసు. నీవు సంపూర్తిగా అపరిచితుడవు. ఇప్పుడు నేను అపరిచితురాలు. ఇప్పుడు నేను వెళ్లిపోయి నీ మీద చేతులు పెట్టి, సహోదరి నీవు బాగుపడబోతున్నావు అని చెప్తే నీవు బాగుపడతావని నీవు నమ్మగలవా? అయితే చూశారా, అవి గడిచిపోయిన దినాలు, వెనుగడి పెంతెకోస్తు దినాలు. ఇప్పుడు దానికి ముందున్నాం. మనం పెంతెకోస్తుకు ఆవలి ఉన్నాము. మెథడిస్టు, లూథరన్లుగా మనం ఉన్నట్లుగా మనము ప్రభు రాకడకు దారిపైన మనమున్నాము. ఎక్కడైతే యేసుక్రీస్తు యొక్క స్వంత పరిచర్య ప్రయోగాత్మకంగా ఉన్నదో ఖచ్చితంగా ఆ పరిచర్యలోనే ఉన్నాము. ప్రతి ఒక్క రాయి కూడా క్రమంగా అమర్చబడే వరకు ఎంతగానో అది పదునైన పిరమిడ్ మీద తలరాయి వలె అది ఉంటుంది. శిఖరపు రాయి స్వీకరించిన కొరకు సంఘం అటు స్థితికి రావాల్సి ఉన్నది. ఆ తర్వాత శరీరము లేచినప్పుడు పునరుద్ధానమందు సమస్తమును స్వీకరించును. మీరు దాన్ని నమ్ముతున్నారా? నేను మీకు చెప్పినవన్నీ సత్యమని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? నీవు చేసింది ఒకటి, నీవు చేయకూడదు ఒకటి, నీలో ఉన్న తప్పు ఒకటి, లేదా అది ఏమైనప్పటికీ ఆర్థిక విషయం, కుటుంబ విషయం, అదేమైనా నాకు తెలియదు. దాన్ని ప్రభుని యేసు నాకు చెప్పినట్లయితే నీవు నన్ను నమ్ముతావా? ఆయన సేవకుడను అని నేనని నీవు నమ్ముతావా? నీవు క్రైస్తవురాలవు. చూడు, నీ ఆత్మను ఎరుగటి కొరకు నేను నీతో మాట్లాడుతుంది. అవునా? బావి యుద్ధ ఆయన ఆ విధముగా చేశాడు. నాకు దాహమునికిమ్ము అని ఆయన అడిగాడు. నీవు క్రైస్తవురాలవు, నీ విశ్వాసవి. అవునా? నిర్బద్ధంగా తోయిదానివి కాదు, ఒక విశ్వాసవి. సరే, నీ యొక్క బాధ, నీ ప్రాముఖ్యమైన బాధ నీ మెడలో, నీ యొక్క మెడ వెనుక నీకు వాపు ఉన్నది. ఆ వాపు నీకు పోటును తెస్తుంది. నీ కళ్ళు మొదలైనవి వాటిని అది పాడు చేస్తుంది. అది నిజమేనా? అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడన్నది అది నిజమా? నీవది నమ్మితే అది పోతుంది. దేవుని నిన్ను దీవించును. ఇప్పుడు వెళ్ళు. అయ్యా, మీరు ఎలాగున్నారు? నీవు నాకు తెలియదు. మనము ఒకరికొకరము అపరిచితులము. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు. నాకు నేనుగా సల్లింపు చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ అంతగా నా పెదవులను, నా కనులను వాడుకోగలడు. నీకెప్పుడైనా కలవచ్చినదా? నిజం, నీలో కొంత భాగము నీ యొక్క 5 ఇంద్రియాలలో నీవు నిస్సత్తువై నిర్వాసారమై పోవలసి ఉన్నది. నీకు మనస్సాక్షి, ఉపమన సాక్షి ఉన్నది. నీ యొక్క మొదటి స్మృతి ఇక్కడ ఉంటున్నది. మరి నీ ఉపమన సాక్షి లేక ఉపస్మృతి ఇక్కడ ఉంటుంది. నీవు నీ యొక్క 5 ఇంద్రియాలలో నీవు చురుకుదనము లేకుండా ఉండవలసి ఉంటున్నది. కల కంటానికి ఇక్కడికి వెలుటకై నిర్వాసారత్వము కలిగి ఉంటావు. అయితే నీవు తిరిగి వచ్చినప్పుడు నీవు కల కనినది నీకు జ్ఞాపకం ఉండే వరకు ఇది దీనిని ముద్ర వేస్తుంది. దీర్ఘదర్శకులు, ప్రవక్తలు వారి యొక్క ఉపమాన సాక్షి లేక వారి యొక్క ఉపస్మృతి అక్కడ ఉండదు, అది ఇక్కడ ఉంటుంది. నీ యొక్క 5 ఇంద్రియాల నుండి నీవు వెళ్లిపోవు. నీవు నిలబడే ఉంటావు. నీవు నిలబడి కలకంటావు. నాకై ఒక కలను కను అని నేను చెప్తాను, నీవది చేయలేవు, లేక నేను దర్శనం కూడా చూడలేను. అది అడుగుట దేవుడు తీసుకోవాలి. అయితే అది చూడటానికి నేను నిద్రపోను. నేను ఇక్కడ నిలబడే కలకంటాను. అది దేవుని యొక్క వరము. మొదటి మనస్సాక్షికి ఆవలకు నేను వెళ్ళగలిగితే దేవుడు ఏదైనా చెప్పాలంటే ఆయన మరొక మనస్సాక్షిని వాడుకొనును. అది ఆయనకు సంబంధించినది. యేసు నాకు అనుగ్రహించిన ఈ సూటు బట్టలు ధరించి ఆయన ఇక్కడ నిలబడి ఉన్నట్లయితే నీవు వ్యాధితో ఉంటే ఆయన నిన్ను స్వస్థపరచలేదు. లేదు, ఆయన చనిపోయినప్పుడే ఎప్పుడో ఆయన అది చేశాడు. అయితే నీవెందుకు ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు. నీవు కేవలం పురుషుడువు. మనము సుమారు ఒకే వయస్సు కలవారము. వేదిక వద్ద అలాగు నిలబడి ఉన్నావు. ప్రథమంగా కలయుట కొరకు నిలబడ్డావు. నీ యొక్క కోరికలేవో, లేక నీవేమి చేసావో, లేక నీ యొక్క అడ్డంకులేంటో దేవుడు నాకు బయలుపరచగలడని నీవు నమ్ముతున్నావా? నీవేమి జరుగుతుందో ఆయన చెప్పగలిగితే ఏమవుతుందో ఆయన చెప్పగలడు. నీవు దాన్ని నమ్ముతున్నావా? నేను ఎక్కువ సమయం తీసుకుంటానికి ఇష్టపడను. నేను కఠినంగా బోధించాను. నీవు కదిలించబడట కొరకు నీవు నిజంగా విశ్రాంతి పొందుకోవలసి ఉన్నది. ఎందుకనగా ఆయన చూయించే వరకు నేనేది చేయలేను. అవును, అది ఇక్కడే ఉన్నది. వెలుగు ఆ మనిషిపైకి వచ్చుచున్నది. సరేనండి, లేదండి, నీ కొరకై నీవు ఇక్కడ లేవు. నీవు ఇంకొక నిమిత్తము ఇక్కడ ఉన్నావు. అది
కుమార్తె కొరకు. ఆ కుమార్తె కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నది. కొంచెం కాలం క్రితం ఆమెకు యాంత్రిక బండి వలన దుస్సంఘటన జరిగింది. ఆమె కొరకు నేను ప్రార్థించుటకై నీవిక్కడ నిలబడ్డావు. కారణం ఆమె ఇంకా దాని వలన బాధపడుతున్నది. విను, నేను ఒకటి నీకు చెప్తాను. ఆ యొక్క మోటారు కారు దుస్సంఘటన జరిగింది కాలిఫోర్నియాలో కాదు, అది టెక్సాస్ లోని డల్లాస్ లో ఆ యొక్క మోటారు కారు దుస్సంఘటన జరిగినది. అది నిజమేనా? ఆమె స్వస్థపరచబడుతుంది, మర్చిపోవద్దు. ఆమె నడుచుచూ వెళ్ళుట నేను చూస్తున్నాను. అవును, నమ్ము సహోదరుడా, నమ్మి వెళ్ళు. దేవుడు నిన్ను దీవించును. అమ్మా, ఎలాగున్నారు మీరు? నేను మీకు పరాయి వాడిను. మనమెవరమో మనకొకరికొరకు తెలియదు. మనము సంపూర్తిగా అపరిచితులమే. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? నీవాయన్ను నమ్ముతున్నావా? ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కూర్చుంది. ఒకటి నీవు ఎరిగినది, అది నాకు తెలియనిది ఒకటి చెప్పినట్లయితే అప్పుడు అది నిన్ను నమ్మునట్లుగా చేస్తున్నది. అవును కదా? నీవు క్లిష్ట పరిస్థితిలో ఉన్నావు. నీకు అనేకమైన ఉన్నవి. అయితే నీ యొక్క ముఖ్యమైన విషయం ఏదనగా కణితిని గూర్చిన శస్త్రచికిత్స నీవు చేయించుకోబోతున్నావు. ఆ కణితి నీ ప్రక్కలో ఉన్నది. అవునా? అవునది నిజమా? దానికై ప్రార్థించుకున్నకే, దాని ప్రార్థన కొరకే నీవు ఇక్కడికి వచ్చావు. నీ యొక్క పేరు నేను చెప్పగలిగినట్లయితే ఆయన యొక్క ప్రవక్తనని నీవు నమ్ముతావా? లేక అది సత్యమని నమ్ముతావా? మిస్ హోల్మన్, సంతోషిస్తూ నీ దారిన వెళ్ళు. అవునా? దేవుని నిన్ను దీవించు. ఇప్పుడు నమ్ము, అనుమానపడవద్దు. అమ్మా, ఎలాగున్నారు? ఒకరికొకరు అపరిచితులు. నీవు నాకంటే చిన్నదానవు. కేవలం ఒక స్త్రీ, ఒక పురుషుడు. ఒక క్షణం ప్రతి ఒక్కరు ఎంతో భయభక్తులుగా ఉండండి. ప్రభు ఆత్మ ఇక్కడ విడిచిపెట్టబడినది. అద్దాలు పెట్టుకుని ఇక్కడ కూర్చున్న ఈ పురుషుడు, నీ మనస్సులో ఒక ఆత్మ సమస్య ఉన్నది. ఏం చేయాలో నీకు తెలియట్లేదు. నీవంతా గజిబిజిలో ఉన్నావు. నీవు నమ్ము, నీవు క్షేమంగా బయటపడతావు. అవునండి, నీవది చేస్తావా? మంచిది. ఇప్పుడు భయభక్తులతో ఉండు. ఇక్కడ ఒక చిన్న స్త్రీ ఉన్నది. ఇక్కడే కూర్చొని చేతులుంచి ఇలాగు చూస్తూ ఉన్నది, ప్రార్థన చేస్తున్నది. ఆమెకు చెడిపోయిన చేయి ఉన్నది. దానికై ఆమె ప్రార్థిస్తున్నది. నీవు నమ్మినట్లయితే అవును, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీవు నాకు తెలియదు, నేను నీకు తెలియదు. అయితే నీవు ఒకటి ముట్టావు. నీవు నన్ను ముట్టలేదు. నా దగ్గర నుండి 20 అడుగుల దూరంలో ఉన్నావు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. నీ విశ్వాసం నిన్ను పరిపూర్ణాలుగా చేసినది. That ain't the same Jesus, the high priest that can be touched by the feeling of our infirmities. Don't you believe that to be so? అది ఈ యేసే కాదా, మన యొక్క బలహీనతలు వహించిన ప్రధాన యాజకుడు? అలాగని మీరు నమ్మరా? నన్ను క్షమించడి. అది ఏ దారిన వెళ్ళినో నేనది వెంబడించవలసి ఉన్నది. ఇప్పుడు బలహీనపడుట గమనించారా? మన ప్రభు ఒకసారి ఒక స్త్రీ ఆయన వస్త్రం ముట్టిన చూశారా? ఆయన అన్నాడు, నన్ను క్షమించండి, ఇక్కడ ఈ రంగుజాతి స్త్రీ కూర్చుండి ప్రార్థిస్తున్నది. పిత్తాశయము ఎక్కువ, రక్తపోటు బాధతో ఉన్నది. అమ్మా, నమ్ము, అది నిన్ను విడిచిపెడుతుంది. ఆమేన్. ఒక రంగుజాతి స్త్రీ ఇక్కడున్నది. నేను ఆమెను చూస్తున్నాను. ఆమె విశ్వాసము దానిని నేరుగా లాగినది. ఆమేన్. ఆమె వెనుకున్న ఆ స్త్రీ ఉబ్బసము జబ్బుతో ఉన్నది. ఆ ఉబ్బసము నుండి దేవుడు నిన్ను బాగు చేయనని నీవు నమ్మినట్లయితే నువ్వు పొందుకుంటావు కూడా. నీవు నమ్మినట్లయితే నీ హృదయములో నీకు గొప్ప ఆశ ఒకటి ఉన్నది. అది యుక్తమైన కోరికే. నీకు బిడ్డ కావాలి. అది నీవు పొందుకునేందుకు కారణము నీకు స్త్రీ సంబంధమైన జబ్బు ఉన్నది. అది నిజం. సరే, దేవుడు నీకు ఇస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు ఎవరైనది ప్రభుని యేసు నాకు చెప్పినట్లయితే నీవు నన్ను నమ్ముతావా? మిస్సెస్ లాంబెట్, ఇప్పుడు నీవు వెళ్ళు. నీవది నమ్ము. అది నీవు నమ్మునట్లుగా చేయలేదా? దేవా, యేసుక్రీస్తు నామములో ఆమె అది పొందుకును కాక విశ్వాసముంచు. అయ్యా, మనం ఒకరికొకరము తెలియని వారము. అయితే మన ఇరువురిని దేవుడు ఎరుగును. నీ బాధలేవో ప్రభుని యేసు నాకు బయలుపరచును అని నీవు నమ్ముతావా? నీవు నమ్ముతావా? నీవు ఇక్కడి వాడవు కాదు. నీవు అరిజోనాకు చెందినవాడవు. నీవు తూర్పు మార్గన మిషిగన్కు చెందినవాడవు. అవునా? అవును. నీకు అధిక రక్తపోటు, ధమనులు గట్టిపండేవి, వెనుబడుట కష్టం. అది నిన్ను విడిచిపెట్టినది. ప్రభుని యేసు నిన్ను బాగు చేయును. మిషిగన్కు వెళ్ళు. దేవుని యందు విశ్వాసముంచు. ఇక్కడ కూర్చున్న స్త్రీ ఆమె తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నది. పార్కిన్సన్ వ్యాధి అతడికున్నది. ఇప్పుడు నేను అతన్ని చూస్తున్నాను. నీడగా అయిపోయాడు.
మరణించడానికి నీడగా మాత్రమే కాదు కానీ నిత్య మరణానికి ఆ విధంగా అయిపోయాడు. ఎందుకనగా అతడు రక్షించబడలేదు. అది నిజం. దేవుడు అతన్ని రక్షించునని, అతని స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? యేసుక్రీస్తును మన ప్రధాన యాజకుని ముట్టుటకు తగినంత విశ్వాసం నీకు కలిగినట్లయితే నీవది తప్పక అంగీకరించు. ఇప్పుడు నీవు నాకు అనుకూలత చూపగలవా? నీ ప్రక్కనున్న ఆ స్త్రీ పైన నీ చేయి పెట్టు. ఆమె తన సహోదరి కొరకు ప్రార్థిస్తుంది. అవును, ఆ సహోదరుడు వ్యాధితో ఉన్నాడు. అతడు త్రాగుబోతూ కూడా. అది సత్యం. కేవలం నమ్ము. అతడు త్రాగుడు మానుతాడు, బాగవుతాడు. నీవు నమ్మితే సమస్తమును సాధ్యమే. ఇక్కడే నాకు ఎదురుగా తన తల వంచుకొని ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నది. ప్రభువా, అది నాకవునుగా కానీ ఆమె ప్రార్థిస్తుంది. నీకది చెప్పగలను. ఒక స్నేహితురాలి కొరకు ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆ స్నేహితురాలు ఇక్కడ ఆసుపత్రిలో కొరుకుడు పుండుతో చనిపోతుంది. ఆమె కొరకు కూడా అది ఆమె పోగొట్టుకోబోతుంది. మిస్సెస్ కెల్లీ, నీ పాదాలపై నిలబడి యేసుక్రీస్తు నామములో స్వస్థతను అంగీకరించు. నా జీవితంలో ఆమెను నేను ఎన్నడూ చూడలేదు. గుండె జబ్బును దేవుడు బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? ఆయన నీకున్నది బాగు చేయనని నమ్ముతున్నావా? అలాగైతే అలా కదలుతూ, దేవా మీకు కృతజ్ఞతలు అని చెప్పు. ఉదయాన్నే లేవడం నీకు కష్టంగా ఉంటున్నది. కీళ్లవాత జబ్బు వలన నీవు ఎంతో గట్టిగా ఉంటావు. నీవు అలా నమ్మి వెళితే నీకు ఆ విధంగా రేపు ఉండదు. అవునండి, సరేనండి. నీకు కలవలో నుండి రక్త మార్పిడి అవసరమైనది. అది మధుమేహ వ్యాధి నుండి ఇతరమైన వాటి నుండి నేను బాగు చేస్తుంది. అది ఆయన చేయగలని నీవు నమ్ముతున్నావా? మంచిది, నీకున్నవి బాగుపడగలవు. నీ నిండు హృదయముతో నీవు నమ్మితే ఎక్కడికి రా. నీవు త్వరగా కంగారు పడతావు. అదే నీకు ఇబ్బంది కలిగించినది. నీకు కడుపులో పుండు. దేవుడు అది స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? నేను నీకొకటి చూయించాలని కోరుతున్నాను. ఒక్క నిమిషం నా గడియారం తీస్తాను. కంగారు పడవద్దు. అది ఒక విధంగా కష్టం. అయితే నీవు మంచి ఆత్మ కలిగి ఉన్నావు. నీ చెయ్యి నన్ను పట్టుకోనివ్వు. నేను నీ చెయ్యి తీసుకుని కూర్చున్నాను. నా చెయ్యి నీవు చూడాలని కోరుతున్నాను. ఇప్పుడు గమనించు. నా చెయ్యి పైన నీ చెయ్యి పెట్టబోతున్నావు. ఇప్పుడు నీవది చూడు. అక్కడ కదులుతున్న వాటిని చూడు. అక్కడ చిన్న ఊగులాడినది చూడు. అదే అక్కడ బ్రతికి ఉన్న పుండు. ఇప్పుడు గమనించు. నీ చేయి తీ. అది తిరిగి మామూలు అయిపోతుంది. ఇప్పుడు నా చేయి అక్కడ పెడతాను. అది అలాంటిది చేయదు. చేసినదా? అయితే మరలా నా చేయి దానిపైన పెడతాను. అక్కడే తిరిగి చూస్తున్నావా? ఒకటి అక్కడ సూచనగా ఉన్నది. అది నీ సొంత కళ్ళతో నీవు చూడగలుగుతావు. అవునది నిజమా? అది నిజమని సభికులు చూడగలుగుటకై నీ చేయి పైకెత్తు. ఇక్కడ ఇటు సభలోని వారు అది చూడగలుగుతారు. నీ చేయి ఇక్కడ పెట్టు. అమ్మా, ఇప్పుడు నీ చేయి. ఇప్పుడు మరలా నీ చేయి అక్కడే ఉంచు. అది ప్రాణమున్న పుండు. అది ధాతువు. ఒక ధాతువును తింటున్నది. అది కంగారు పడటం వలన విస్తరిస్తుంది. నీకు స్త్రీ సంబంధమైన జబ్బు కూడా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇదే మొదట నీవు చొరవ తీసుకోవలసి ఉన్నది. ఈ స్త్రీ తెలుసుకున్నట్లుగా చేయాలి. ఇప్పుడు సభలోని వారు తల్ల వంచి ప్రార్థించాలని కోరుతున్నాను. ఎందుకనగా ఇది ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్తుంది. యేసు చెప్పాడు, నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. నీకొక పుండు అవసరం లేనట్లయితే నీవు తల్ల వంచి ఉండు. చూశారా? నీవిక్కడ గమనించాలని కోరుతున్నాను. నీకు పుండు ఉన్నది. ఇప్పుడు నీవు నా చేయి గమనించు. నా చేయి నేను కదలించడం లేదు. చూడు. పరలోకపు తండ్రి, ఈ స్త్రీ బాగుపట్టుకొరకై నీ యొక్క కృపా కనికరాలు ఆమె పైన ఉండును కాక. ఈమె నా చేయి కనిపెడుతున్నది. అక్కడ ఏదైనా మార్పు ఉన్నదా అని తండ్రి ఆమె గమనించుచున్నది. ఆమె విశ్వాసము కదలచున్నదని నాకు తెలుసు. దేవా, ఆమెకు నీవు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమెకు సహాయము చేయము. యేసు నామములో ఆమెకు సహాయము చేయము. అమ్మా, నీకింకా నా కనులు తెరవలేదు. నేనింకా నా కనులు తెరవలేదు. అయితే నా చేయి ఇంకా అలాగున్నదని ఆమెకు తెలుసు. అమ్మా, అది నిజము కదా? ఇప్పుడు అది జాగ్రత్తగా గమనించు. కనపరుచుకోవటానికి కాదు ఇది జరిగినది. యేసు ఆయన వాక్యమును నిలబెట్టుకున్నటకు ఇది జరిగినది. ఆయన చెప్తున్నాడు, నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. నేనిప్పుడు నా చేయిని అలా నిలకడగానే ఉంచబోతున్నాను. నా చేయిని పట్టుకున్న విధము అది కాదు అని మీరు గమనించగోరుతున్నాను. చూశారా? అది ఎప్పుడు అక్కడే ఉన్నది. చూడండి ఏ విధముగా అది ఉబ్బుతున్నదో. సమయమంతట్లో కూడా ఇంకా చెడిపోతున్నది. ఎందుకనగా నేను పట్టుకున్నాను. నా ముంజేయ వరకు నా చేయంతా కూడా తిమ్మిరెక్కిపోయినది.
ఇప్పుడు ఒక క్షణం గమనించు. ప్రభుని యేసు ఒక ఆట కొరకై కాదు మేమిది చేయట్లేదు, అయితే నీ యొక్క వాక్యము నెరవేర్చబట్టు కొరకు. నీవు ఏనాడు దేవుడు అని చూయించుకోవటానికి ప్రజలను స్వస్థపరచలేదు, అయితే అది వాక్యం యొక్క నెరవేర్పై ఉండెను. అందుకని తండ్రి, ఈ రాత్రి నేను దీన్ని చేశాను. ఈ దయ్యం నుండి ఈ మంచి స్త్రీ స్వస్థత పొందుడు కొరకై నా విశ్వాసము నమ్ముతున్నది. యేసుక్రీస్తు నామములో ఎవరైతే సమస్త వ్యాధుల మీద జయం పొందినో అట్టే యేసుక్రీస్తు నామములో సతనా నేను నీకు ఆనబెట్టుచున్నాను. అది ఆయన పాదముల కింద ఉన్నది. ఆయన యొక్క సేవకునుగా నేను చొరవ చేసుకుంటున్నాను. యేసు నామములో స్త్రీని విడువు, ఆమెలో నుండి బయటికి రా. ఇప్పుడు నా చేయి నేను కదిలించలేదు, ఆమె నాకు సాక్ష్యము. నా చేయికి ఒకటి జరిగినది, అవును కదా? అది నిజమైతే ఆమె నన్ను చెప్పు, అది పోయినది, అవును కదా? నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు ఆమె అక్కడ ఉన్నది. ఇప్పుడు ఇటు చూడు, నా చేయి పెట్టాను, ఇప్పుడు నీ చేయి పెట్టు. అలాగనే నీవు స్వస్థత పొందావు. వెళ్ళి నీ సాయంకాల విందు నీవు భుజించు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును. నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. అవును సహోదరి, నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? నీ దగ్గర నుండి ఉబ్బసపు సంబంధమైన స్థితిని దేవుడు తీసివేసి నిన్ను బాగు చేయని నీవు నమ్ముతున్నావా? సరే ప్రభుని యేసు, నా నిండు హృదయముతో నేను నిన్ను నమ్ముతున్నాను, నీకు ధన్యవాదాలు అని చెప్తూ నీ దారిని వెళ్ళు. అయ్యా, ఎలాగున్నారు? గుండె నీకు కంగారు పెడుతుంది. నరాల బలహీనతకు ఒక విధంగా కారణమైనది. పావును, రెండంతల పావును, రెండు ఒకవైపు. సరేనండి, అది ఇప్పుడు ఆగిపోయింది. వెళ్ళు అయ్యా, నీ విశ్వాసం నేను సంపూర్ణంగా చేస్తుంది. వెళ్ళు, నీ నిండు హృదయముతో నమ్ముతూ వెళ్ళు. మంచిది. మరి యొక్క కడుపు బాధ, యేసు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? ప్రభుని యేసు, నీకు ధన్యవాదములు అని చెప్తూ వెళ్ళు. అది నమ్ము. నీవు ఏమైనది ఆయన చెప్పగలిగితే తప్పకుండా ఆయన నిన్ను బాగు చేస్తాడు. అక్కడ కుర్చీలో కూర్చున్నవారు నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ మీద చేతులు పెట్టినట్లయితే నీవు స్వస్థత పొందుతావని నీవు నమ్ముతున్నావా? నీవు ప్రభువా నీకు ధన్యవాదములు అని చెప్తూ దారిన వెళ్ళు. నీవు నమ్మినదే అవుతున్నది. రండి. అక్కడ కూర్చున్నవారు ఆ వీపు నొప్పిని దేవుడు స్వస్థపరుస్తాడని, దేవుడు స్వస్థపడుతున్నాడని నీవు నమ్ముతున్నావా? సరే ప్రభువా నీకే ధన్యవాదములు అని చెప్తూ నువ్వు వెళ్ళవచ్చు. నీ నిన్ను హృదయముతో నమ్ము. వెళ్ళు, నమ్ము. అయ్యా, దేవుడు నిన్ను స్వస్థపరచకపోతే ఒక దినమున నీవు కుంటివానిగా ఇలాగు కర్ర పట్టుకుని కీళ్ళ నొప్పులతో నడుస్తావు. ఇప్పుడే ఆయన ఎందుకు అంగీకరించకూడదు? నీవది నమ్ముతున్నావా? ప్రభువా నీకు ధన్యవాదములు అని చెప్పుకుంటూ నీ దారిన వెళ్ళు. అడుగులు త్రొక్కుతూ ఆనందిస్తూ నీ దారిన వెళ్ళు. యేసు నీ వీపును స్వస్థపరిచి నిన్ను బాగు చేయును. నీవు దాన్ని నమ్ముతున్నావా? మంచిది. ప్రియమైన దేవా నీకు కృతజ్ఞతలు అని చెప్తూ నీ దారిన వెళ్ళము. అమ్మా, ఇక్కడికి రా. నీవు దేనికి భీతి చెందేది? నీవు భయపడు కారణమేదనగా నీకు ఋతువు ఆగిపోయే సమయమేది. నా అర్థమేదో నీకు తెలిసినదా? స్త్రీ మార్పు కాలం అది. ప్రతి దానిలో సాయంకాల సమయంలో నీవు అలసిపోతావు. నీవు పని చేసుకోలేవు. నీవెంతో అలసిపోతావు. అది నిజమే కదా? మంచిది. ఇప్పుడంతా మంచిది. వెళ్ళు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. మరొకరు నరముల బలహీనత అయితే నీ బ్రతుకంతా నీవు నరముల బలహీనతతో ఉంటున్నావు. నీవు చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు కొంత నరముల బలహీనత కలిగి ఉన్నావు. ఒక విధమైన చెడ్డ పేరు నీకుంటుంది. అయితే ఇప్పుడు నేను ఒకటి పట్టుకున్నట్లుగా ఉన్నది. నీవెప్పుడు కృంగిపోయి ఉంటావు. అది నిజము కాదా? ఇప్పుడే నీవు నన్ను దేవుని యొక్క ప్రవక్తనవని, నేను దేవుని యొక్క ప్రవక్తనని నమ్మినట్లయితే అది ఇక ఉండదు. వెళ్ళు, నమ్ము. అక్కడ ఉన్నవారు ఎంతమంది మీ నిండు హృదయంతో నమ్ముతున్నారు? ఒకరిపైన ఒకరు చేతులు పెట్టండి. ఇక్కడ ఉన్న స్త్రీ పురుషుడు ఒకరిపైన ఒకరు మీ చేతులుంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆనబెట్టుచున్నాను. దేవుని యొక్క వాక్యము సగము నిజమా, అంతా నిజమా? నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. దేవుని యొక్క వాక్యము హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధించును. యేసు చెప్పాడు, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. అందుకై అక్కడున్న ప్రతి విశ్వాసి ఆమేన్ అని చెప్పండి. అలాంటప్పుడు మీరు విశ్వాసులు. మీ పైన చేతులు పెట్టిన వారి కొరకై ప్రార్థించండి, ఎందుకంటే వారు మీ కొరకై ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క సన్నిధానములో ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థత పొందినట్లును శత్రువును ఓడించుటకై మనము కలిసి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, జీవానికి కర్త, మంచి ఈవులన్నిటికీ ప్రధాత, ఈ ప్రజలపైకి నీ ఆశీర్వాదాలు కుమ్మరించము. సతనా, యుద్ధములో నీ ఓడిపోయావు. యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. క్రైస్తవులు ఒకరిపైన ఒకరు చేతులుంచారు. విశ్వాస సహితమైన ప్రార్థన
వారు చేస్తున్నారు. నమ్మిన వారి వల్ల ఈ సూచనలు జరుగునని నీవే చెప్పి ఉంటివి. వారిలో ఒక్కొక్కరు ఆమేన్ అని చెప్పారు. వారు నమ్మారు. నమ్మిన వారి వల్ల ఈ సూచనలు జరుగును అని నీవు చెప్పినప్పుడు నీ హృదయము ఆశను వారు నొక్కి ఒక్కానించారు. ఒకరిపైన ఒకరు వారు చేతులుంచారు. సతరా, నీవు ఓడిపోయావు. యేసుక్రీస్తు నామములో వారిలో నుండి బయటికి రా. యేసుక్రీస్తు నామములో ఈ స్థలాన్ని, ఈ భవనాన్ని విడు. నమ్మిన వారైన ప్రతి ఒక్క పురుషుడు, స్త్రీ, ఆ యొక్క విశ్వాసి తన చేతులు నీ మీద ఉంచి ఉన్నాడు. విశ్వాసైన ప్రార్థన చేయబడినది. నీ యొక్క వ్యాధిని, దాన్ని గురించిన తలంపును నీవు మర్చిపోవుటకు సంసిద్ధంగా ఉన్నావు. నీ హృదయంలోకి వెళ్ళుటకు దేవుని వాక్యమును అంగీకరించుము. యేసుక్రీస్తు నామములో నీవు లేచి నిలబడి నీ స్వస్థతను అంగీకరించుము. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నీ చేతులు పైకెత్తి ఆయనకు స్తుతి అర్పించు. అదంతా అయిపోయినది.